Now, short discussion. Short discussion on achievements of power sector in Telangana state, proposed new electricity amendment bill by the central government, and the fire mishap in Srisailam hydro power plant. Minister Garu. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో విద్యుత్తు పరిస్థితి ఏముండెనో ఈ 6 నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు కావచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రజలు విద్యుత్ విషయంలో ఎట్లా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పైన ఏ రకంగా చర్చ జరుగుతుంది, రాబోయే రోజుల్లో దీనికి ఏం ప్రమాదం రాబోతుంది, ఏ రకమైన ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టం వల్ల అనే విషయాలు, దాంతోపాటుగా దురదృష్టవశాత్తు మొన్న శ్రీశైలం పవర్ జనరేషన్ దాంట్లో జరిగిన ప్రమాదం సంబంధించిన విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులకి తెలియజేయాలని చెప్పి, సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి జరిగిన నిర్ణయం మేరకు ఈరోజు ఈ చర్చను స్టేట్మెంట్ నేను ఇస్తా ఉన్నా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి నెలకొని ఉన్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ప్రభుత్వం అత్యంత విజయవంతంగా పరిష్కరించింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే చిమ్మ చీకట్లు తప్పవనే శాపనార్థాలను తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది. విద్యుత్ రంగంలో చాలా తక్కువ సమయంలోనే అద్భుత విజయాలు, అనితర సాధ్యమైన అనేక రికార్డులను సాధించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం యావత్ దేశం ముందు సగర్వంగా నిలబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో తలుచుకుంటే నేటికి బాధ కలుగుతుంది. నాడు నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలు అమలయ్యాయి. హైదరాబాద్ నగరంలో రోజు 2 గంటల నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఉండేవి. కావలసినంత కరెంట్ లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టాలంటే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి 2-3 గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయి, భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంటలు కళ్ళెదుటే నాశనం అయ్యేది. లో వోల్టేజీ సమస్యల వల్ల నిత్యం మోటార్లు కాలిపోయేవి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కూడా ఈ దుస్థితి కొనసాగింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటును ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నాటికి విద్యుత్ కొరత 2700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పుడుతుందో తెలియని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడమే మొదటి సవాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని విద్యుత్ లోటును కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు తయారు చేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించగలిగారు. నత్తనడక నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణాలను అనుక్షణం పర్యవేక్షణ చేసి త్వరితగా పూర్తి చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల నుంచే, అంటే 2014 నవంబర్ 20 నుంచి కోతలు లేని కరెంటును సరఫరా చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనేక విజయాలు, వాటితో పాటు అనేక రికార్డులను, వాటితో పాటు అనేక అవార్డులను సాధించుకుంటూ తెలంగాణ విద్యుత్ సంస్థలు అమోఘంగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే భూపాలపల్లిలో 600 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, రికార్డ్ సమయంలో పూర్తి చేసిన కేటీపీఎస్ పాల్వంచ ద్వారా 800 మెగావాట్లు, జైపూర్ సింగరేణిలో 1200 మెగావాట్లు, భద్రాద్రి మొదటి యూనిట్లో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్లు సమకూర్చుకోవడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం 71 మెగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఈరోజు 3725 మెగావాట్లకు చేరి దేశంలోనే అత్యధిక సోలార్ విద్యుత్ సామర్థ్యం కలిగిన 4వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి చాలా తక్కువ సమయంలోనే ఫలించింది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం 7700 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉండేది. ఈ 6 ఏళ్ల కాలంలోనే 15,888 మెగావాట్లకు చేరింది. 6 ఏళ్లలోనే అదనంగా 8110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి సమకూరింది. ఇవాళ 15,888 మెగావాట్లకు చేరుకోగలిగింది.
యాదాద్రి అల్ట్రా థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా 4000 మెగావాట్లు, భద్రాద్రిలో మరో 3 యూనిట్ల ద్వారా 810 మెగావాట్లు, ఎన్టీపీసీ రామగుండం ద్వారా 4000 మెగావాట్లు, సింగరేణి ద్వారా మరో 800 మెగావాట్లు, సోలార్ ద్వారా మరొక 1723 మెగావాట్లు, సిజిఎస్ ద్వారా మరొక 382 మెగావాట్లు, మొత్తం 11,715 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి సమకూరుతుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం 27,603 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుంది. తలసరి ఆదాయం ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం అత్యంత ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్ వినియోగం విషయంలో సరికొత్త రికార్డులు నమోదు చేసిందనే విషయాన్ని నేను సగర్వంగా ఈ సభలో ప్రకటిస్తున్నాను. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం దేశ సగటును మించింది. వృద్ధి రేటులో తెలంగాణ గత 3 ఏళ్లుగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నది. 2013-14 నాటికి తెలంగాణలో తలసరి విద్యుత్ వాడకం 1356 యూనిట్లుంటే ఇవాళ 2071 యూనిట్లకు చేరింది. ఇదే కాలంలో దేశ తలసరి సగటు విద్యుత్ వాడకం 957 యూనిట్ల నుంచి 1200 యూనిట్లకు మాత్రమే చేరిన సంగతి ఇక్కడ గమనార్హం. తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటు కన్నా తెలంగాణ వినియోగం 863 యూనిట్లు ఎక్కువ. 2019-20 సంవత్సరానికి కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం 9.22% వార్షిక వృద్ధి రేటు సాధించి 1000 మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగించే రాష్ట్రాలన్నింటిలోకెల్లా నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి ఇది నిలువెత్తు నిదర్శనం. ట్రాన్స్ఫార్మేషన్ వ్యవస్థలో కూడా నెంబర్ 1గా తెలంగాణ ఇవాళ కొనసాగుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 28,000 కోట్ల పెట్టుబడి వ్యయంతో విద్యుత్ పంపిణీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం జరిగింది. పవర్ ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యాన్ని 14,000 MVA నుంచి 36,012 MVAకు పెంచడం జరిగింది. అత్యధిక ట్రాన్స్మిషన్ వ్యవస్థ అందుబాటు విషయంలో ఇవాళ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలబడింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 400 kV సబ్స్టేషన్స్ కేవలం 6 ఉంటే ఈ 6 ఏళ్ల కాలంలో కొత్తగా 15 నిర్మించి వాటి సంఖ్యను 21 పెంచడం జరిగింది. 220 kV సబ్స్టేషన్లు రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 51 ఉంటే ఈ 6 ఏళ్ల కాలంలో కొత్తగా 41 నిర్మించి వాటి సంఖ్యను 92కు పెంచడం జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2,178గా ఉన్న 33 kV సబ్స్టేషన్స్ ఈ 6 ఏళ్లలో 3,040కి చేరుకున్నాయి. 3,272గా ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 5,516కు చేరుకున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఎంతో కీలకమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 4,61,000 నుంచి 7,34,000కు పెరిగినాయి. ఇవాళ దేశ సగటును మించిన ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతిని సాధించాయి. 99.90% ట్రాన్స్మిషన్ అవైలబిలిటీతో దేశ సగటు 97% దాటి ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం కితాబు ఇవ్వడం మన రాష్ట్రానికి గర్వకారణం. 31 డిసెంబర్ 2020 నీతి ఆయోగ్ తన 2019-20 వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. తెలంగాణ చొరవ వల్లనే ఇవాళ ఉత్తర దక్షిణ కారిడార్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ కారణంగా PGCL ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం జరిగింది. 4,500 మెగావాట్ల సామర్థ్యంతో వార్దా డిచ్పల్లి మధ్యన 500 కిలోమీటర్ల మేర, వడోదర వరంగల్ మధ్యన 400 కిలోమీటర్ల మేర డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ల నిర్మాణం జరుగుతున్నది. దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తును ఇచ్చిపుచ్చుకోవడం ఈ లైన్ల ద్వారా సాధ్యమవుతా ఉంది. సమైక్య రాష్ట్రం కన్నా ఇవాళ కేవలం తెలంగాణ గరిష్ట డిమాండ్ ఎక్కువ అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభకు తెలియజేస్తా ఉన్నా. సమైక్య రాష్ట్ర చరిత్రలోనే ఏర్పడినంత గరిష్ట విద్యుత్ డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. సమైక్య రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 23 మార్చ్ 2014 నాడు 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 2020 ఫిబ్రవరి 28 నాడు 13,168 మెగావాట్లుగా నమోదైంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగానికి నిదర్శనం. ఇది అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తునిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఒక్కటే భారతదేశంలో ఏకైక రాష్ట్రంగా నిలబడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు
24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం 25 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు 2018 జనవరి 1 నుంచి 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తూ ఉంది. దశాబ్దాల తరబడి చాలని కరెంటుతో, నిత్య కోతలతో, రాత్రిపూట వచ్చే కొద్దిపాటి కరెంటు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రైతాంగం నేడు 24 గంటల ఉచిత విద్యుత్తో ఎంతో సౌకర్యవంతంగా బోర్ల ద్వారా పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వమే విద్యుత్ సౌకర్యం కల్పించింది. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తి ఉచితంగా ప్రభుత్వం సాగునీరు అందిస్తున్నది. వ్యవసాయ ఇతర సబ్సిడీల కోసం ప్రభుత్వం ఏటా 10,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నది. ఆర్టిజన్ల సర్వీస్ క్రమబద్ధీకరణ, ఉద్యోగుల సంక్షేమం, ఈ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో నెంబర్ 1గా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విద్యుత్ విజయాల్లో ఉద్యోగుల పాత్రను ప్రభుత్వం గుర్తించింది. వారి సేవలకు తగ్గట్టుగా వేతనాలు పెంచింది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చాలని వేతనాలు, భద్రత లేని ఉద్యోగాలతో అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న 22,556 మంది ఆర్టిజన్ల సర్వీసును ప్రభుత్వం ఎంతో మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించింది. వారందరికీ రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే స్కేల్ విధానం అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం 2 సార్లు పెంచింది. 2014 డిసెంబర్ 20న 30% ఫిట్మెంట్తో మొదటిసారి, 2018 సెప్టెంబర్ 1న 35% ఫిట్మెంట్తో రెండోసారి విద్యుత్ ఉద్యోగుల వేతనాలను పెంచింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ఒక ఇంక్రిమెంటు, 24 గంటల విద్యుత్ సరఫరా చేసినందుకు, ఉద్యోగులు రేయింబావులు పనిచేసినందుకు మరొక ప్రత్యేక ఇంక్రిమెంటును ప్రభుత్వం ఉద్యోగులకు అందించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ సంక్షోభమే అసలైన పరీక్షగా నిలిచింది. అదే విద్యుత్ రంగం నేడు తెలంగాణ సాధించిన విజయాల శ్రేణిలో అగ్రభాగాన నిలిచింది. ఇది సమస్యల పరిష్కారానికి సవాలుగా తీసుకొని పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతకు, పరిపాలన దక్షతకు ఓ మచ్చుతునక. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కేవలం ఇవాళ 6 ఏళ్ళు కావచ్చు, కానీ 3 ఏళ్లలోనే ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన రికార్డు సృష్టించి, ఎవరు కలగని పద్ధతుల్లో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును, నాణ్యమైన విద్యుత్తునిస్తున్న రాష్ట్రంగా, 24 గంటలు రైతాంగానికి ఉచిత విద్యుత్తునిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలబడింది తెలంగాణ. ఇవాళ 29వ రాష్ట్రంగా వచ్చిన తెలంగాణ మొదటి ఉన్న 28 రాష్ట్రాలను దాటుకొని మొదటి వరుసలో వచ్చి నిలిచి ఉంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న చట్టంతో తెలంగాణ రాష్ట్రం పరిస్థితి తలకిందులయ్యే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణనే కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులకి రాబోతూ ఉంది. ఇవాళ విద్యుత్ చట్టం 2003కు సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉమ్మడి జాబితాలోని ఏ అంశంపైనైనా విధాన నిర్ణయం తీసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్రాలను సంప్రదించడం, వారి సూచనలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తి. విద్యుత్ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల సమ్మతి లేకుండానే విద్యుత్ చట్టం 2003కు సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ చర్య సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విఘాతం కలిగించే ప్రయత్నం, రాష్ట్రాల అధికారాలను హరించే కుయత్నం. రాష్ట్రాల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని వనరులు, అవసరాలకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నాయి. తెలంగాణలో దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించిన రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును ప్రభుత్వం పూర్తి ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలు, పేదలు, కులవృత్తులు చేసుకునే వారు ఇలా వివిధ వర్గాలకు విద్యుత్ సబ్సిడీలు అందిస్తున్నది. విద్యుత్ సంస్థల్లో తక్కువ వేతనంతో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అయితే కేంద్రం కొత్తగా తెస్తున్న చట్టం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా, పేదలకు సబ్సిడీ అందించడంలో తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టం ప్రకారం రైతులతో సహా విద్యుత్ వినియోగదారులందరికీ వర్తించే విధంగా కరెంటు ఛార్జీలను రెగ్యులేటరీ కమిషన్ నిర్ధారిస్తుంది. రైతులు, పేదలతో సహా ఎవరికి ఎలాంటి సబ్సిడీలు అందించడం కుదరదు. అందరికీ మీటర్లు బిగించి ఎంత కరెంటు కాలిస్తే అంత కరెంటుకు బిల్లు చెల్లించి తీరాలి. ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే అందుకు సంబంధించిన డబ్బులను వారి ఖాతాల్లోకి నేరుగా వేయాలి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలి. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. రైతులు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ప్రకారం అన్ని వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలి. కాల్చిన కరెంటుకు రైతులే ప్రతి నెల బిల్లులు చెల్లించాలి. అన్ని పంపు సెట్లకు మీటర్లు పెట్టడం డిస్కంలపై ఆర్థిక భారం మోపుతుంది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలంటే దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది మీటర్ రీడర్స్ను నియమించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి కనీసం 30,000 రూపాయల జీతం ఇచ్చిన డిస్కంలపై నెలకు 7.5 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ వ్యయం డిస్కంలకు మోయలేని భారంగా మారుతుంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో క్రాస్ సబ్సిడీలు అందించే విధానం ఉంది. పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ఎక్కువ కరెంటు కాల్చే ఇతర సంస్థల ద్వారా సమకూరిన ఆదాయంతో రైతులకు, పేదలకు సబ్సిడీలు అందించడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చే చట్టం వల్ల ఇలా క్రాస్ సబ్సిడీలు ఇవ్వడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. రైతులతో సహా అందరూ తాము ఎంత కరెంటు వినియోగిస్తే అంత మొత్తం విధిగా చెల్లించి తీరాల్సిందే. క్రాస్ సబ్సిడీ విధానాన్ని పూర్తిగా నీరుగార్చడమే కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టం లక్ష్యంగా కనిపిస్తున్నది. క్రాస్ సబ్సిడీ ఇచ్చే వెసులుబాటు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలే రైతులు, పేదల బిల్లులను డిస్కంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారుతుంది. టారిఫ్ విధానంలో మార్పులు. కొత్త చట్టం ప్రకారం టారిఫ్ విధానం కూడా మారుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీలు యూనిట్కు తక్కువ ధర చెల్లించే కేటగిరీలో ఉన్నారు. నాయి బ్రాహ్మణులు నడిపే సెలూన్లు, ఇతర కులవృత్తులకు వినియోగించే విద్యుత్తుకు కూడా తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మంచినీటి పథకాలకు, ఇతర ప్రజోపయోగ పనులకు తక్కువ ఛార్జీలు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఉంది. కేంద్రం కొత్తగా ప్రతిపాదిస్తున్న చట్టంలో ఇలాంటి వెసులుబాటు ఉండదు. వినియోగదారుల కేటగిరీల విభజన కొత్త టారిఫ్ పాలసీ ప్రకారం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం పేదలు, ఇతర అవసరమైన వర్గాలకు సహాయం అందించడం కుదరదు. పేదలు, కులవృత్తులు నిర్వహించుకునే వారు కూడా పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు సేకరించుకునే కరెంటులో ఎంత శాతం రెన్యూవబుల్ ఎనర్జీ ఉండాలన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించేలా కొత్త చట్టంలో ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తమ అవసరాల కోసం ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభిస్తే అక్కడ కొంటున్నది. కానీ కొత్త చట్టం ప్రకారం ఎక్కువ మొత్తంలో విండ్, సోలార్, బయోమాస్, మున్సిపల్ వేస్ట్ తదితర రెన్యూవబుల్ ఎనర్జీ సమకూర్చుకోవాలి. కొత్త చట్టం ప్రతిపాదనలో రెన్యూవబుల్ ఎనర్జీ జాబితాలో కొత్త జల విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి పాత ప్రాజెక్టులు ఉండవు. అదే సందర్భంలో ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున నిర్మించిన జల విద్యుత్ కేంద్రాలు రెన్యూవబుల్ ఎనర్జీ జాబితాలు ఉంటాయి. కేంద్రం సూచించిన మొత్తంలో రెన్యూవబుల్ ఎనర్జీని వినియోగించకుంటే యూనిట్కు 50 పైసల నుంచి 2 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రం తన అవసరాల కోసం కేంద్రం సూచించిన విధంగా ఎక్కువ మొత్తంలో ఎక్కువ ధర చెల్లించి రెన్యూవబుల్ ఎనర్జీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తిని నిలిపివేయడమో తగ్గించుకోవడమో చేయాలి. ఇది రాష్ట్రానికి పెద్ద భారంగా మారుతుంది. ఓపెన్ యాక్సెస్. ప్రస్తుతం డిస్కంలను దెబ్బతీయని విధంగా ఓపెన్ యాక్సెస్ విధానం ఉంది. సాంకేతిక సాధ్యాసాధ్యాలు, డిస్కంలపై భారం, డిస్కంల పరిధిలోకి వినియోగదారుల నిష్పత్తి తదితర అంశాల ఆధారంగా ఓపెన్ యాక్సెస్కు అనుమతించే అధికారం రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్లకు ఉంది. కానీ కొత్త చట్టంలో ఓపెన్ యాక్సెస్ నిబంధనలు మార్చారు. విద్యుత్ వినియోగదారుల డిస్కంల ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తును మాత్రమే కాకుండా ఎక్కడి నుంచైనా విద్యుత్ సమకూర్చుకోవడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో గత ఏడాది 2,000 మిలియన్ యూనిట్లు ఓపెన్ యాక్సెస్ ద్వారా వినియోగించుకున్నారు. కొత్త చట్టం అమలైతే ఇంకా ఎక్కువ మొత్తంలో ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. వినియోగ సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ఇవ్వడం వల్ల డిస్కంలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. క్రాస్ సబ్సిడీ అమలు చేస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఇది మరింత భారం కానుంది. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నియంత్రణ. విద్యుత్ సరఫరాలను ప్రస్తుతం రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు, స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు షెడ్యూల్ చేస్తున్నాయి. అవి ఆయా రాష్ట్రాల్లో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, జరిగే ఉత్పత్తి, డిమాండ్ ఆధారంగా విద్యుత్ సరఫరా, గ్రిడ్ మేనేజ్మెంట్ను షెడ్యూల్ చేస్తాయి. కానీ కొత్త చట్టం ఫలితంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, వాటి నిర్వహణ, గ్రిడ్ మేనేజ్మెంట్ అంతా జాతీయ స్థాయిలోని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నియంత్రణలో ఉంటుంది. జాతీయ స్థాయిలో మెరిట్ ఆర్డర్ పద్ధతిని అవలంబించడం వల్ల రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ విధానం జెన్కోకు పెద్ద ఎత్తున నష్టాలను తెచ్చిపెడుతుంది. డిస్ట్రిబ్యూటరీ సబ్ లైసెన్స్ విధానం. ప్రస్తుతం విద్యుత్ పంపిణీ,
సరఫరా డిస్కంల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కొత్త చట్టం ప్రకారం డిస్ట్రిబ్యూటరీ సబ్ లైసెన్స్ విధానం ప్రవేశపెడతారు. దీని ఫలితంగా లైసెన్స్ పొందిన సంస్థలు ఎక్కడి నుంచి ఎంత రేటుకైనా విద్యుత్ కొనుగోలు చేసి ఎవరికైనా ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చు. దీనివల్ల డిస్కంల నియంత్రణ పూర్తిగా పోతుంది. విద్యుత్ సంస్థల్లో ప్రైవేటు రంగానికి దొడ్డిదారి ఏర్పడుతుంది. ఈఆర్సీ నియామకం, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుల నియామకం అధికారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ సభ్యుల నియామకం కూడా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీలే విద్యుత్ ఒప్పందాలు, అవి అమలవుతున్న తీరు, కొనుగోలు, అమ్మకాలు, విద్యుత్ సరఫరా తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయి. కొత్త చట్టం ప్రకారం ఏర్పడే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఈసీఈఏ ఇకపై వివిధ ఏజెన్సీలకు జరిగే చెల్లింపులతో సహా అన్ని వ్యవహారాలను చూస్తుంది. ఈ విధానం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మొత్తంగా కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్టం రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించేలా, సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్నది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 2020 జూన్ 2వ తేదీన లేఖ కూడా రాశారు. వివిధ సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ చట్టం పట్ల తన వ్యతిరేకతను, నిరసనను తెలియజేసింది. అధ్యక్ష, ఈ మధ్యన జరిగిన విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి కూడా, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం 2020 ఆగస్టు 20వ తేదీన శ్రీశైలం ఎడమ కాలువ జల విద్యుత్ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరం. ఆ రోజు రాత్రి 10:35 గంటల ప్రాంతంలో కంట్రోల్ ప్యానెల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు వెంటనే అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు మరింతగా ఎగిసిపడడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు వెంటనే ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. విధుల్లో ఉన్న మొత్తం 38 మంది ఉద్యోగులలో 29 మంది టన్నెల ద్వారా బయటకు రాగలిగారు. మిగిలిన 7 మంది షిఫ్ట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ కంపెనీకి చెందిన మరో 2 మంటల్ని ఆర్పి ప్లాంట్కు వాటిలో నష్టాన్ని నివారించే ప్రయత్నం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే నేను శ్రీశైలం వెళ్ళాను. నాతో పాటు జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రు ప్రభుత్వ గువ్వల బాలరాజు గారు, ఇతర అధికారులు అదే రోజు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది. స్థానిక జిల్లా కలెక్టర్, ఎస్పీ, సిఐఎస్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి సిబ్బంది సాయంతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను చేపట్టడం జరిగింది. భూగర్భంలో చిక్కుపోయిన ఉద్యోగులను బయటకు తీసుకురావడానికి సకల ప్రయత్నాలు చేయడం జరిగింది. అగ్ని ప్రమాదం వలన విద్యుత్ కేంద్రం ఆవరణ అంతా దట్టమైన పొగ ఆవరించి ఉండడంతో లోపల చిక్కుపోయిన ఉద్యోగులను కాపాడడానికి రంగంలో దిగిన రెస్క్యూ బృందాల ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. చివరికి ప్రమాదంలో చిక్కుపోయిన డిఈ బి శ్రీనివాస్, ఏఈలు డి సుందర్, ఏ మోహన్ కుమార్, ఎంపీ వెంకట్రావు, ఉజ్మా ఫాతిమా, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ వి రాంబాబు, ప్లాంట్ అటెండెంట్ ఎం కిరణ్ కుమార్, ప్రైవేట్ కంపెనీకి చెందిన 2 ఉద్యోగులు విగత జీవులై లభించారు. తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసినప్పటికీ విలువైన సంస్థ ఆస్తులను కాపాడే క్రమంలో మరణించిన ఉద్యోగుల త్యాగం వెలకట్టలేనిది. అత్యంత సాహసం ప్రదర్శించిన వీరు అమరులైనారు. ప్రాజెక్టు యూనిట్లను కాపాడడానికి ఆ ఉద్యోగులు పోరాడకపోయి ఉన్నట్లయితే సంస్థకు మరింత ఎక్కువ నష్టం జరిగి ఉండేది. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సంస్థ ఆస్తులను అగ్ని ప్రమాదం నుండి రక్షించడానికి వారు చేసిన పోరాటం చిరస్మరణీయం. ఆ ఉద్యోగుల బలిదానాల వలన వారి కుటుంబాలకు కలిగిన నష్టం ఎవరు ఎన్నటికీ పూడ్చలేనిది. మరణించిన వారిని మళ్ళీ తీసుకురాలేకపోయినప్పటికీ వారి కుటుంబాలను సాధ్యమైనంత మేర ఆదుకునేందుకు ప్రభుత్వం ఉదారంగా నిర్ణయం తీసుకున్నది. మరణించిన డివిజనల్ ఇంజనీర్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు, ఇతర ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున
ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. మరణించిన ఉద్యోగులు అందించిన సేవలను, వారికి ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఉద్యోగుల కుటుంబాలకు మరికొంత ఆర్థిక సాయం అందించే అంశాన్ని, వారి కుటుంబాలలో ఒకరికి తగిన ఉద్యోగాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలించమని ప్రభుత్వం జెన్కోను ఆదేశించింది. ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన నష్టపరిహారానికి అదనంగా మరణించిన 7 ఉద్యోగుల కుటుంబాలకు 75 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని టీఎస్ జెన్కో నిర్ణయం తీసుకుంది. విద్యార్హతలు, వయస్సు ఆధారంగా మరణించిన ప్రతి ఉద్యోగి కుటుంబంలో జీవిత భాగస్వామికి అసిస్టెంట్ ఇంజనీర్ లేదా పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు దారితీసిన కారణాలను, పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. శాఖాపరమైన విచారణ అధ్యయనం కూడా జరుగుతున్నది. ప్రాజెక్టు యూనిట్లను పునరుద్ధరించే పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు, నష్టం ఎంతో తెలుసుకునేందుకు అటు సిఐడి ఇటు శాఖాపరమైన విచారణ జరుగుతున్నది. విచారణ ముగిసిన తర్వాత మాత్రమే వాస్తవాలను అధికారికంగా వెల్లడించే అవకాశం కలుగుతుంది. అధ్యక్ష. డిస్కషన్. పాషా ఖాద్రి సార్. जनाब स्पीकर साहब, रियासत तेलंगाना में आज से 6 साल पहले जो आंध्र प्रदेश के नाम से रियासत थी, लेकिन अमली तौर पर अंधेरा प्रदेश में तब्दील हो गई थी। बरखी का बहरान, हर तरफ अंधेरा, लोग मुसीबतों का शिकार हो रहे थे। बराबर बरखी की सरबराही जारी नहीं थी और एक कठिन मसला था हर एक के लिए, और बहुत सारी ताकतें इसमें नाकाम हुई। तेलंगाना के अंदर बरखी को बहाल करने के लिए, उसको खुद मुख्तफी बनाने के लिए, लेकिन 2004 से हमारी रियासत के चीफ मिनिस्टर चंद्रशेखर राव साहब ने पहले ही दिन असेंबली में ऐलान किया था कि 4 साल के अरसे के अंदर हम इंशाअल्लाह इस बरखी के बहरान पे काबू पा लेंगे। और चुनाचे उनके अमली इक़दामात के ज़रिए ये कामयाबी हासिल हुई कि आज तेलंगाना में अल्हम्दुलिल्लाह पावर का शॉर्टेज नहीं है। हर तरफ सप्लाई है और हर तरफ बरखी की सरबराही मुनासिब अंदाज से की जा रही है। खुसूसन शहर के अलावा अजला में भी जहाँ पर बरखी के लिए बड़ा भयानक हालात थे, वहाँ पर भी बरखी की सरबराही होने लगी, लोग खुश होने लगे, इससे इस्तेफादा करने लगे। तो मैं ये अर्ज़ करना चाहता हूँ कि आज इस बहरान में काबू पाने के लिए हुकूमत ने जो इक़दामात किए, यकीनन वो लायक सिताइश है। जबकि 2004 में 7,778 मेगावाट बरखी की सरबराही होती थी, और आज 6 साल के बाद इसमें इजाफा किया गया, 15,888 मेगावाट का इजाफा हुआ। 2014 में ये जो इजाफा हुआ, इसके लिए हम रियासती हुकूमत को मुबारकबाद पेश करते हैं। आज शहर में, अजला में सेम एक ही सूरत हाल है कि कोई भी बरखी के मसले में मोहताज या परेशान नहीं है। अब ये टेक्निकली तौर पर कुछ ना कुछ नुकसानात होते हैं और उसकी वजह से आरज़ी तौर पर कुछ दुश्वारियाँ आते हैं। तो मैं आपसे ये अर्ज़ करना चाहता हूँ कि आज हैदराबाद में खुसूसन बरखी की सरबराही में यकीनन एक बड़ी कामयाबी हुई है, लेकिन जो अमली तौर पर जो टेक्निकली खराबियां हैं, खामियां हैं, वो तो होती रहेंगी। जैसे कि मिसाल के तौर पर ये बारिश का मौसम है, हवाएं जब तेज़ चलती हैं, बारिश, तूफ़ानी बारिश होती है, तो फौरी लाइट बंद हो जाती है, कहीं वायरान टूट जाते हैं, कहीं ट्रांसफार्मर फेल हो जाते हैं। ये तो रोज़मर्रा का आलम है और चलते रहता है। लेकिन इसके लिए मैं चाहता हूँ कि एक सब मुस्तक़ल इसका हल तलाश करे कि हमारी वायरिंग इतनी नाजुक ना हो कि थोड़ी सी हवा में वायर टूट जाए या बरखी की सरबराही बंद हो जाए, ट्रांसफार्मर की खराबी पैदा हो जाए, केबल की खराबी पैदा हो जाए। इसके लिए एक मौसर इक़दामात की ज़रूरत है। पुराने शहर में खुसूसन ट्रांसफार्मर के लिए
हमेशा अकबरुद्दीन अवैसी साहब इस ऐवान में कहते रहे कि एक जगह लाइट बंद होती है, ट्रांसफार्मर में खराबी होती है, तो ट्रांसफार्मर आने तक 6 घंटे लग जाते हैं। इसलिए चंद्रान गुट्टे में एक मुकाम पर इसका रिपेयर सेंटर कायम किया जाए, ताकि पुराने शहर के लाइट में जब ट्रांसफार्मर खराबी होती है तो वहाँ का वहीं उनको कम वक्त में बरक़ी की सरबराही को यकीनी बनाया जा सकता है। लेकिन उस पर आज तक अमल नहीं। मुकाम की निशानदेही की है, गवर्नमेंट लैंड है, यहाँ पर ट्रांसफार्मर रिपेयरिंग सेंटर कायम कर सकते हैं, लेकिन अब तक उस पर कोई अमल नहीं किया गया। मैं आपके ज़रिए हुकूमत से दरख्वास्त करता हूँ कि एक बहुत बड़ा मसला है, जब कभी भी लाइट बंद होती है तो 6 घंटे 7 घंटे सिर्फ ट्रांसफार्मर के आने में लग जाते हैं। इसलिए अकबर साहब के उस मुतालबे पर आप इक़दाम कीजिए और लोगों को सहूलत पहुँचाइए। आज अंडरग्राउंड केबलिंग के लिए पुराने शहर में खुसूसन मुतालबे किए गए थे, काम थोड़ा हुआ है, लेकिन बहुत सारा इलाका इसमें बाकी है। वो काम की भी आज बेहद ज़रूरत है, क्योंकि अंडरग्राउंड केबलिंग के ज़रिए वहाँ की बस्तियों को बेहतर बनाया जा सकता है। ऐसे मकानों के ऊपर से ST के लेना चले जा रहे हैं कि उस मकानों के रहने वालों के लिए जान का खतरा है। इसलिए एक बड़े पैमाने पर उसका सर्वे करा के पुराने शहर में अंडरग्राउंड केबलिंग का भी इंतज़ाम करना बेहद ज़रूरी है। आज स्टाफ भी इसमें कमी होती है स्टाफ की, और जो लोग गुजर गए कई लोगों के तकर्रुरात इसमें बाकी है, जिसकी वजह से आवाम की शिकायत को हल करने के लिए दुश्वारी हो रही है। हुकूमत इस पर भी तवज्जो दे और स्टाफ की कमी की शिकायत को दूर करने के लिए नए तकर्रुरात के ज़रिए इस मसले को हल किया जाए। सब स्टेशन कायम करने के लिए हमारा एक देरीना मुतालबा है। पेटला बुरुज में एक सब स्टेशन के लिए असदुद्दीन अवैसी साहब की मुसलसिल नुमाइंदगी जारी थी, लेकिन मुकामी अफराद के कुछ रुकावटों की वजह से वो काम रुका हुआ है। एक सब स्टेशन जो पेटला बुरुज में मॉडर्न मैटरनिटी हॉस्पिटल के बाजू, जिसकी ज़मीन गवर्नमेंट ने अलाट कर दी, टेंडर हो गया, एजेंसी को भी अलाट हो गया, लेकिन बाज़ लोग उसमें रुकावट बन के उस काम को रोके हैं। मेरी दरख्वास्त है हुकूमत से कि उस रुकावटों को दूर करके वहाँ का काम फौरी शुरू किया जाए। और इस तरीके से शहर में और सब स्टेशन की ज़रूरत थी, जिसकी नुमाइंदगी मजलिस इत्तेहादुल मुस्लिमीन के अरकान असम्बली ने की। मलकपेट और कारवान में भी 2 सब स्टेशन का काम बाकी है, वहाँ पर भी इसकी अगर काम का आगाज़ हो तो पुराने शहर में शट डाउन की शिकायत का खात्मा होगा। और अहम बात यह है कि लॉकडाउन के दौरान जो लोग परेशान हैं, उन लोगों को जो इलेक्ट्रिसिटी के बिल दिए गए हैं, उस बिल पर हुकूमत को चाहिए कि नज़रसानी करे। खाने को तरसने वाले बड़ी मुश्किल से लॉकडाउन का पीरियड गुजारे, उनके ऊपर क्या गुजरी वही बेहतर जानते हैं। लेकिन हुकूमत जहां गरीबों के साथ हमदर्दी रखती है, गरीबों के साथ अमली तौर पर उनका साथ देते हुए काम करती है, तो मैं चाहूँगा कि इनके बिल के ऊपर रियायत करके ऐसे बिलों की वसूली के लिए रास्ता हमवार करे। तो यकीनन अवाम देने के लिए तैयार है और देना उनका फ़र्ज़ है, देने के लिए तैयार है, लेकिन हुकूमत की कुछ रियायत इसमें होना चाहिए। आज हज़ारों रुपए के बिला लगा के गरीबों पे बोझ डाला गया, इस पे थोड़ा नज़रसानी करे और इसके लिए भी एक फैसला करके कोई ऐलान करे तो यकीनन लोगों को फ़ायदा होगा। आज शहर हैदराबाद में जो मुकामात पर केबलिंग की ज़रूरत है और यहाँ पर सब स्टेशनों की ज़रूरत है, उसकी एक तफसीली फहरिस्त भी हुकूमत के पास हम दाखिल करेंगे। बहरहाल मैं आखिरी में ये भी बताऊँगा कि श्री सलम के वाक़े में यकीनन एक अलमनाक वाक़या है और इसके लिए तमाम लोगों के साथ हमारी हमदर्दी है और हुकूमत ने बजा तौर पे उनकी मदद की है, उनकी इमदाद का ऐलान किया है। यकीनन वो भी इक़दाम काबिल सिताइश है। हुकूमत को चाहिए कि ऐसे इक़दाम करे कि आइंदा कभी इस किस्म के हादसात को मौका ना मिले, लोगों की जानों का भी तहफ़्फ़ुज़ हो। मैं इस सिलसिले में जो लोग दूसरों की जान बचाते हुए अपनी जान को कुर्बान किए हैं, उनको उनके साथ उनकी फैमिली के साथ हमदर्दी का इजहार करता हूँ। खुसूसन हमारे श्रीनिवास साहब, सुरेंद्र साहब, मोहन कुमार साहब, वेंकट साहब, उज़मा फातिमा, राम रेड्डी साहब, दीगर कंपनी के जितने लोग इस हादसे में जान गंवाए हैं,
यकीनन उनके अफराद ख़ानदान से हमदर्दी का इजहार करता हूँ। हुकूमत ने माकूल इंतज़ामात उनके लिए किए हैं और इन इंतज़ामात के लिए अलबत्ता ये इलेक्ट्रिसिटी के जो कानून आया है उस कानून के ताल्लुक़ से मेरा मशवरा है कि हुकूमत इसके हर पहलू को गौर करे और इस कानून पर संजीदगी के साथ, अगर ये कानून तेलंगाना रियासत के मफाद में, तेलंगाना के अवाम की तायद में है, तो यकीनन इसको रूबे अमल लाने के लिए आप फैसला ले सकते हैं। लेकिन बज़ाहिर तो इसमें कोई ऐसी बात नहीं दिखती जिससे यहाँ के लोगों को फ़ायदा पहुँचे, लेकिन फिर भी हुकूमत का काम है कि वो इसके तमाम पहलुओं को सोचते हुए, गौर करते हुए इसकी तायद का फैसला करे। मैं आखिर में फिर एक मरतबा आप हजरात का, स्पीकर साहब, आपका शुक्रिया अदा करते हुए अपनी जगह लेता हूँ। शुक्रिया। कंपवर्धन गाరు. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన విద్యుత్ విజయాలు, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టం, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై చర్చలో నాకు అవకాశం ఇచ్చిన మీకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటగా శ్రీశైలం మృతులకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, మనం మానవాళితో సంబంధం ఉన్నటువంటి ఈ కరెంటు మొదట్లో నిప్పుతోనే మానవ నాగరికత మలుపు తిరిగిందని మనం చదువుకున్నాం అధ్యక్ష. మానవ జాతి పురోగతికి, యాంత్రీకరణకు, రాపిడ్ గ్రోత్కు కరెంటు ఎంతో దోహదం చేసింది. కరెంటు పుట్టించిన మానవుడు సృష్టికి ప్రతి సృష్టికి చేయగలిగేంత ఎత్తుకు ఎదిగిన సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఫిజిక్స్ భాషలో కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అదొక శక్తి ప్రవాహం, మానవ మేధస్సుకు శక్తిని జమ చేసిన సాధనం కాబట్టే దీన్ని కరెంట్ అని అంటారు అధ్యక్ష. చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో కరెంటు ఓ సౌకర్యం, కరెంటు ఓ గ్రోత్ ఫ్యాక్టర్, కరెంటు ఓ అదనపు బలం. కానీ తెలంగాణ రాష్ట్రానికి కేవలం అది తెలంగాణ ప్రజానీకానికి కరెంటు జీవనమరణ సమస్య అధ్యక్ష. తెలంగాణలో కరెంట్ అంటే ఒక బల్బు వెలగడం కాదు, తెలంగాణలో కరెంట్ అంటే బతుకు నిలబడడం అధ్యక్ష. తెలంగాణలో కరెంట్ అంటే ఒక ఫ్యాన్ తిరగడం కాదు, తెలంగాణలో కరెంట్ అంటే ప్రాణం నిలిచి ఉండడం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణలో కరెంటు లోహపు తీగల్లో ప్రసరించదు, తెలంగాణలో కరెంటు మనిషి రక్తనాళాల్లో ప్రవహిస్తుందన్నది సత్యం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన సమాజాన్ని జీవోచ్చలంగా చేసింది కరెంటు సమస్య అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక ఈ మొత్తం ముఖ చిత్రాన్ని మార్చింది కరెంటు ఆత్మహత్యలు చేసుకున్నారు, కరెంటు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. బోల్రో వేసి వేలకు వేలు అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాన్ని మనం చూసాం. ఆ పరిస్థితిలో ఎంతోమంది పంటలు ఎండిపోయి కరెంట్ ఇవ్వలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. దాని నుంచి కష్టాల గురించి చెప్పాలంటే అధ్యక్ష, రాస్తే రామాయణం అంతా చెప్తే భాగవతం అంటూ ఉంటుందనేది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తున్నారు. అది వాస్తవం, మన రాష్ట్రంలో మనం అందరం అనుభవించాం అధ్యక్ష. శత్రు దేశం అణుబాంబులతో దాడి చేస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో 4-5 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కరెంటు సృష్టించిన విషాదం, కరెంటు సంక్షోభం వల్ల జరిగిన నష్టం అంతకంటే ఎక్కువే తప్ప వేరే కాదు అధ్యక్ష. అలాంటి పరిస్థితిని మన ముఖ్యమంత్రి గారి దార్శనికత వల్ల ఇప్పుడు ఎంతటి గొప్ప స్థాయికి చేరుకున్నామో మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక 6 మాసాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం. గత 30-40 సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామో చూసాం, ఎన్ని ధర్నాలు చేశామో ఇందాక పెద్దలు చెప్పారు. కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయిన సంగతిని మనం చూసాం, రైతుల ఆత్మహత్యలు చూసాం. మా మీదనే స్వయంగా సభాధ్యక్ష పోచారం శ్రీనన్న గారు, అదేవిధంగా మేము గౌరవ శాసనసభ్యులు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మీద కోర్టు కేసులు తిరిగిన సంగతిని మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత వల్ల ఇప్పుడు ఎంతటి గొప్ప స్థాయికి చేరుకున్నామో మనం అందరం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ఇంతకుముందే మన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు వివరించారు, వారికి ధన్యవాదాలు. విద్యుత్ రంగంలో తెలంగాణ ఎంత గొప్ప విజయాలు, రికార్డులు, అవార్డులు సాధించింది.
ఇంత గొప్పగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఒక గుదిబండగా మారుతున్నాయి. కేంద్రం సవరణ చట్టం 2003 సవరణ చట్టాన్ని మారుస్తూ ఇవాళ ప్రభుత్వం ఉరుకటోళ్ళ కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం తీరు ఉంది. ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త చట్టం గురించి చర్చిస్తున్నాం అధ్యక్ష. వెలుగులు ప్రవహించాల్సిన విద్యుత్ రంగంలో చీకటి అధ్యయనానికి శ్రీకారం చుట్టేదే ఈ కొత్త చట్టం తప్ప ఇంకేమి కాదు. ఇవాళ మంచిగా జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నట్టు కార్యక్రమాల వల్ల ఈ యొక్క దారిలో పడి మంచి బ్రహ్మాండంగా మిగులు స్థాయికి పోతున్న సమయంలో ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఎవరి బతుకు వారు బతుకుతూ ఎవరి బాధలు వారు పడుతూ తమ రాష్ట్రంలోని ప్రజలకు వీలైనంత మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎందుకో కేంద్ర ప్రభుత్వానికి ఇది ఓర్వబుద్ధి అవటం లేదు అధ్యక్ష. దేశం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడించాలని ఈ యొక్క తెరపైకి తీసుకొచ్చింది తప్ప ఇది ప్రజలకు మేలు చేసేది కాదు, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికే తప్ప ఇంకొక ఉద్దేశం కాదు అధ్యక్ష. కేంద్రం కొత్తగా తెస్తున్న చట్టం వల్ల కలిగే నష్టాలు ఏమిటో మన మంత్రి గారు చాలా చక్కగా వివరించారు. పేదల విషయంలో ఎంత మానవత్వంతో వివరించే మన ముఖ్యమంత్రి గారు విద్యుత్ రంగాన్ని కూడా పేదలకు ఉపయోగపడే శాఖగా మార్చిన సంగతి మనం అందరం ఈ 6 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. రైతులకు 24 గంటల కరెంటు అందుతున్నది. ఎస్సీ ఎస్టీలకు పేదలకు వృత్తి పని వారికి కోళ్ల ఫారాలకు సబ్సిడీపై కరెంటు అందిస్తున్నది. దేశంలో ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష 24 గంటలు కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చి ఇలా రైతుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే ఉండడం వల్ల భవిష్యత్తులో అవి లాభాలు గడించిన ఆ లాభంతోనే పేదలకు మరిన్ని సబ్సిడీలు ఇచ్చుకోవచ్చని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ వచ్చిన సబ్సిడీని ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీకి అదనంగా ఇంకా పేదలకు ఇచ్చి ఈ పేదలను ఆదుకోవాలని, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ మన ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లుతున్నది. కొత్త చట్టం ఓ గద్దలా మారి పేదల కడుపు కొట్టడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు కేంద్రం చేస్తున్న పని అధ్యక్ష. ఇలాంటి కేంద్ర చట్టం పని ఏం చెప్తుంది అధ్యక్ష? ఎవరు ఎంత కరెంటు కాలుస్తే అంత కరెంటుకు బిల్లు కట్టాల్సిన కేంద్రం చెప్తా ఉంది. ఇలా రైతులు భయపడతా ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య కొన్ని పేపర్లలో చూస్తూ ఉన్నాం, కరెంటు రైతులు వాడుకునే కరెంటుకు వ్యవసాయానికి మీటర్లు పెట్టి దాని ద్వారా వసూలు చేయాలని, డబ్బులు వసూలు చేయాలని చూస్తుంది. ఇది ఎంత దుర్మార్గమైన చర్యను ఒకసారి మనం ఆలోచించాలి. ఉచితంగా రైతులను 5.5 సంవత్సరాలు ఆదుకొని దేశంలోనే ఆదర్శంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఎలాంటి చిచ్చు పెడుతుంది కేంద్ర చట్టం ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. అలాంటప్పుడు మన రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదు, పేదలకు సబ్సిడీలు ఇవ్వడం కుదరదు, ప్రైవేటు డోర్లు వార్లా తీయడం తప్ప, రాష్ట్రాలపై పెత్తనం చేయడం తప్ప, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం, రాష్ట్రాల విద్యుత్ సంస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టం రాబోతుంది అధ్యక్ష. ఇది మన డిస్కంలను నాశనం చేయడానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్ట లక్ష్యం గమ్యం విద్యుత్ రంగాన్ని రాబో రోజుల్లో ప్రైవేట్ పరం చేయడం తన ఉద్దేశం తప్ప పేదలకేదో ఈ దేశ ప్రజలకేదో న్యాయం చేస్తామని మాత్రం ఎంత మాత్రం కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతాల్లోని డిస్కంలను ప్రైవేటు పరం చేశారు, మనకు అనుభవంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రాల డిస్కంలను కూడా ప్రైవేటు పరం చేయడానికి ఇప్పుడు ఈ కొత్త చట్టం అడుగులేస్తుంది అధ్యక్ష. ఒక దుర్బుద్ధితోని కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువస్తూ ఉంది. క్రాస్ సబ్సిడీలు ఉండొద్దనడం, డిస్కంలలో సబ్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టడం, ఓపెన్ యాక్సెస్ పెంచడం, ఇవన్నీ ప్రైవేటుకు దారి చూపే నిర్ణయాలు తప్ప ఈ పేదలకు రైతులకు మేలు చేసే నిర్ణయాలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ఈఆర్సీ సభ్యుల నియామకం కేంద్రం చేతుల్లో పెట్టుకోవడం, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ దేశవ్యాప్త లోడ్ డిస్పాచ్ సెంటర్ చేయడం, అంటే ఇప్పుడు హైదరాబాద్లో మన రాష్ట్రం చేతుల్లో ఉన్నటువంటి లోడ్ డిస్పాచ్ సెంటర్ను కేంద్రం నియంత్రణలో తీసుకోవడం వల్ల రాష్ట్రాల హక్కులను ప్రయోజనాలను హరించడమే ఈ కొత్త చట్టం లక్ష్యం అధ్యక్ష. ముసాయిదాలో ఇప్పటి వరకే
ఏ ఏ పాపాలు చేయబోతున్నదో ఈ చట్టం ద్వారా కేంద్రం ముసాయిదాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. కాటేయడానికి వస్తున్న కాల నాగుల ఈ కేంద్ర చట్టం ఉంది తప్ప ఇది పేద ప్రజలకు దేశ ప్రజలకు న్యాయం చేసే చట్టం మాత్రం ఎంత మాత్రం కాదని గుర్తు చేస్తున్నా అధ్యక్ష. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో పొందుపరిచిన ఉమ్మడి జాబితాలో విద్యుత్తులు చేర్చారు. ఆ రోజు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి పెద్దలు ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలను చేర్చింది ఒక ఉద్దేశంతో. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆసరా చేసుకొని ఆగం చేస్తుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రంగాలను నిర్వహిస్తున్నప్పటికీ ఏదైనా అవసరం పడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేదోడు వాదోడుగా ఉండాలని రాజ్యాంగం నిర్మాతలు ఆ రోజు నిర్ణయిస్తే ఈరోజు దానికి తూట్లు పొడుస్తూ కేంద్రం ఉన్నటువంటి అధికారాలను బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తన చేతులకు తీసుకొని ఇలా రాష్ట్రాలను, పేద ప్రజలను, రైతులను నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏదైనా అవసరం పడితే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు చేదోడు వాదుగా ఉండాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే విధంగా ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న సమస్యల మీద కేంద్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం జరగాలని ఆ రోజు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తెస్తే కేంద్ర ప్రభుత్వమనే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఉమ్మడి జాబితాలోని ఏ అంశంపైనా సరే నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాల సమ్మతి తప్పకుండా ఉండాలని ఆ రోజు పెద్దలు రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు అధ్యక్ష. కానీ రాష్ట్ర పరిధిలో కరెంటుకు సంబంధించిన ఏదైనా విధాన నిర్ణయం తీసుకుంటే మన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలకు వెళ్ళి విచారణ జరిపి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుంది. ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ సమైక్య స్ఫూర్తికి తూట్లు బలుస్తూ విద్యుత్ చట్టంలో ఒంటెద్దు పోకడలను పోతుంది అధ్యక్ష. నిజానికి కేంద్రం చేయాల్సిన పని ఏంది అధ్యక్ష? నష్టాల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాల విద్యుత్ సంస్థలను కాపాడడానికి సంస్కరణ కేంద్ర ప్రభుత్వం ఒక దొంగ సాకు చెప్తుంది తప్ప గతంలో కేంద్ర ప్రభుత్వ విధానం, కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా తేనె పూసిన కత్తి తప్ప ఇందులో ఇంకేం లేదు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. గతంలో కూడా ఇలాంటి దొంగ దెబ్బలు చేసే చట్టాలు, పాలసీలు తీసుకువచ్చింది మనం అందరం చూస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరమే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్లను ఇస్తేనే కరెంట్ ఇస్తామని ఒక నిబంధన పెట్టింది. అది డిస్కంలను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం, డిస్కంలను కోలుకోకుండా చేయడం, వాళ్ళు ఆ డిస్కంలు వాళ్ళ సొంత సశక్తి మీద నిలబడకుండా చేయడం కోసం ఇలాంటి షరతులను పెట్టి ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. నిజంగా డిస్కంలను ఆదుకోవడానికి కేంద్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ ఆ పని చేయకుండా దేశవ్యాప్తంగా ఇవాళ డిస్కంలకు 20 నుంచి 30 వేల కోట్ల వరకు అప్పులు ఉంటాయి. కానీ కేంద్రం కరెంటు పేరున అంతకు 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా ఈరోజు మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కానీ, నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కానీ, నేషనల్ పవర్ కార్పొరేషన్ కానీ, నైవేలి లగ్నైట్ కార్పొరేషన్ కానీ ఈ సంస్థలన్నీ డిస్కంలకు కరెంటు అమ్ముకోవడం ద్వారా ప్రతి ఏడాది 40-50 వేల కోట్ల రూపాయలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్జిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గు మీద కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనీసం బొగ్గు ఏదైతే విద్యుత్ తయారయ్యో బొగ్గు మీద కూడా టన్నుకు 400 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా దీని ద్వారా కేంద్రానికి ప్రతి సంవత్సరానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి 24 వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి సమకూరుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా ఒక పక్క దోచుకుంటూనే బొగ్గు రవాణా ద్వారా కూడా రైళ్లలో పోతుంటే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే రైల్వే సంస్థ కాబట్టి దాని ద్వారా కూడా ఈ యొక్క సంపాదన చేస్తూ ఉంది అధ్యక్ష. హైటెన్షన్ విద్యుత్ సరఫరా చేయడం ద్వారా PGCIL ఆదాయం నుంచి కూడా ఆదాయం కేంద్ర ప్రభుత్వం
నరేంద్ర మోడీ ప్రభుత్వం పొందుతూ ఉంది అధ్యక్ష. ఇన్ని వర్గాల ద్వారా ఏడాదికి కనీసం మొత్తంగా 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,00,000 కోట్ల సంవత్సరానికి ఈ రకంగా ఆర్జిస్తుంది అధ్యక్ష. అయినా కానీ ఈ కొత్త చట్టం తెచ్చి రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దుర్మార్గమైన ఆలోచన అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు కలిగే నష్టం 20-30 వేల కోట్ల కన్నా మించవు అధ్యక్ష. అలాంటిది కేంద్ర బొగ్గుపై వేసే సెస్ తగ్గించిన, కనీసం కరెంటు ఛార్జీలు తగ్గించిన, లేదంటే నేరుగా సాయం చేసిన డిస్కంలకు బతికిపోతాయి, పేదలు ఉపయోగపడతారు. డిస్కంలు బాగుపడితే ఏమైతే అధ్యక్ష, పేదలు బాగుపడతాయి. సబ్సిడీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయక అధ్యక్ష. అలాంటి కార్యక్రమాల వల్ల పేదలకు ఉపయోగపడుతుంది. కేంద్రం తనకొచ్చే ఆదాయం వదులుకోదు, కానీ ప్రతి ఏటా ఇంకా ఎలా పిండాలని కొత్త పద్ధతులు తెస్తూ ఈ కొత్త చట్టాలు డిస్కంలపై నష్టాలు ఉన్నాయి, దాని మీద ఇంకా దొంగ ఏడుపులు ఏడుస్తుంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో అసలు సమైక్య దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం రోల్ ఎలా ఉండాలి అధ్యక్ష? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలా ఉంది అధ్యక్ష? ఇప్పుడు మన పరిస్థితి చూస్తే వారు చేయాల్సిన పనిని వదిలిపెట్టి చేయకూడ పనిని ముంగటేసుకొని లేని సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలకు చూస్తున్నది మనం అన్నీ చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. దేశ ప్రజలు, మేధావులు అందరూ గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. విద్యుత్ రంగంలో రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం ఉంటే కేంద్రం పెద్దన్నగా దాన్ని పరిష్కరించాలి తప్ప ఇప్పుడు కేంద్రమే దుర్బుద్ధితోని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏ రాష్ట్రమైనా మరో రాష్ట్రానికి అన్యాయం చేస్తే కేంద్రం జోక్యం చేసుకొని బాధిత రాష్ట్రానికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ పిట్టల పోరు తీర్చి లాభపడే పిల్లిలా వ్యవహరిస్తుంది తప్ప మరేమీ చేయట్లేదు అధ్యక్ష. ఇలాంటి పరిస్థితిలో దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉందనే సంగతిని గుర్తు చేస్తున్న అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో తెలంగాణకు చేసిన అన్యాయం మామూలు విషయం కాదు అధ్యక్ష, చాలా ఉంది. రాష్ట్రం వచ్చిన కొత్త సంబరాలు కూడా ఇంకా మరొక ముందే పోలవరం మండలాలను తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రంలో కలిపింది మనం చూసాం. అదొక్కటే కాదు అధ్యక్ష, 365 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసే 460 మెగావాట్ల లోయర్ సీలేర్ ఐడల్ పవర్ ప్లాంట్కు అప్పనంగా ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది అధ్యక్ష. ఇది 365 డేస్ కరెంటు సీలేర్ అని మనకు తెలుసు. ఈ వర్షం ద్వారా వచ్చేది అది లోయలో ఉంటుండే, దాని నుంచి వచ్చే కరెంటు వల్ల 500 కోట్లు ఇలా ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పడం వల్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతూ ఉంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన శాశ్వత అన్యాయం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ దీన్ని క్షమించరు బీజేపీ ప్రభుత్వాన్ని అని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. విభజన బిల్లు ప్రకారం రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ల ద్వారా తెలంగాణ వాటా 53.89%, ఆంధ్రకు 46.11% విద్యుత్ రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకి ఇవ్వాల్సిన వాటా కరెంటును ఇవ్వలేదు. దీంతో ప్రారంభంలో తెలంగాణ 5-6 మాసాలు ఎంత ఇబ్బందులు పడ్డావో ఇక్కడ ఉన్న మనమందరం అనుభవించాం. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన 2465 మెగావాట్ల కరెంటు రాలేదు. ఏపీ జెన్కో, కృష్ణపట్నం, ఇందూజా హైడల్ ప్లాంట్ల ద్వారా తెలంగాణకు రావాల్సిన కరెంటును ఎగ్గొట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకపక్షంగా అధ్యక్ష విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసింది. మనని ఇబ్బంది పెట్టాలి, కొత్త రాష్ట్రం, రైతులు ఇంకా తిరగబడాలి, ప్రజలు తిరగబడాలని ఏకపక్షంగా ఇవన్నిటినీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది అధ్యక్ష. మాకు ఏపీ అన్యాయం చేస్తుందని ఎన్నిసార్లు మోడీ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా కానీ ఫలితం శూన్యం అధ్యక్ష. ఉలుకది పలుకది ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష. కేంద్రం జోక్యం చేసుకోదు కదా, తెలంగాణకు న్యాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయినా సరే ఇంకా ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థలో ఈ రోజుకు పనిచేస్తున్నారు అధ్యక్ష. అవి న్యాయపరమైనటువంటి కేసులు పెడుతూ ఇప్పటికీ 6 ఏళ్ళైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఇప్పటికీ ఆ సమస్య పరిష్కరించుకోరు. ఒక పెద్దన్నంగా ఉండాల్సిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం
ఈ రోజుకు ఆ సమస్యను నానుస్తూ ఇలా ఇబ్బందులు పెట్టే రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. ఈ రకంగా కేంద్ర విద్యుత్ సంస్థల ఆస్తుల విభజనలోనూ కేంద్రం అంతే ఇదే నిర్లక్ష్యంగా ఉంది అధ్యక్ష. ఇట్లా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర అవుతుంది అధ్యక్ష. చేసిన అన్యాయాలు చాలా అన్నట్టు ఈ కొత్త విద్యుత్ చట్టం తేవడం వల్ల మళ్ళీ కొత్త అన్యాయాలకు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పూనుకుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అధ్యక్ష. కొత్త విద్యుత్ చట్టం వల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు పేద వర్గాలను ఆదుకునే విధానాలు అవలంబిస్తున్న తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక ప్రచారం పెద్ద ఎత్తున రైతుల్లో అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. మీటర్లు పెట్టి మళ్ళీ పాత రోజుల్లో కరెంటు డబ్బులు వసూలు చేసినట్టు మళ్ళీ మీటర్లు పెట్టే ఇబ్బంది చేస్తూ ఉంది. దయచేసి నేను ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాను, మీరు పోరాడండి. రైతులకు ఈ చట్టంలో ఇంకా ఎంత లోతుగా పోయి ఏముందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నీ ప్రజలకు సవిరంగా సభ ద్వారా తెలియాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదే కాకుండా కొత్త విద్యుత్ చట్టం వల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు పేద వర్గాలు ఆదుకునే విధానం అవలంబిస్తున్న తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నది. ఇవాళ రాబో రోజులలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారడానికి పరుగులు పెడుతున్న రాష్ట్రం ఇలా దిగాలు పడిచిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ దేశమంతా చర్చ జరుగుతున్నది, మేధావులంతా చర్చ చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అంతెందుకు అధ్యక్ష, బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా లోపల కుమిలిపోతూ ఉన్నాయి. బీజేపీతోని మిత్రపక్షమైన ప్రభుత్వం అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళనాడులో అధ్యక్ష, వాళ్ళు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అధ్యక్ష. అయినా సరే ఇంతటి ప్రజా వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడానికే కేంద్రం మొగ్గు చూపడం దురదృష్టకరం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు అధ్యక్ష. ఈ చట్టం రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం చేసే నష్టం, రాష్ట్ర విద్యుత్ రంగానికి మరణ శాసనం లిఖించే చట్టం తప్ప దీన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. దీన్ని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించాల్సిందే, అమలు కాకుండా చూడాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో యావత్ దేశాన్ని ఒక్కటి చేసి కొట్లాడాలి. ముఖ్యమంత్రి గారి పోరాటానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అండగా ఉంటారు. సీఎం సాబ్ आप आगे बढ़ो, हम तुम्हारा साथ है. जय तेलंगाना, जय केसीआर. थैंक यू सर. బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి షార్ట్ డిస్కషన్ కోసం పెట్టినటువంటి సబ్జెక్టు అచీవ్మెంట్స్ ఆఫ్ పవర్ సెక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్, ద న్యూ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020, తర్వాత శ్రీశైలం పవర్ ప్లాంట్ ఫైర్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ సమాచారం. ఈ స్టేట్మెంట్లో 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి విద్యుత్తు, దాని సరఫరా, దానివల్ల వచ్చిన లాభాలు, గతంలో ఉన్నటువంటి కష్టాలు సంబంధించి వారు ఒక స్టేట్మెంట్ అధ్యక్ష. రెండోది, కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నటువంటి బిల్లుకు సంబంధించి కూడా చర్చ అధ్యక్ష. మూడోది, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఆగస్టు 20న జరిగినటువంటి ప్రమాదం గురించి అధ్యక్ష. ఈ 3 అంశాల మీద మాట్లాడేటప్పుడు సరే మిగతా 2 అంశాలు మాట్లాడే ముందు అధ్యక్ష, మొదటి అంశం, రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ ఇస్తూ ఉన్నాము, కావాల్సిన అన్నీ మేమే చేశాం, గత ప్రభుత్వాల హయాంలో అసలు ఏం జరగలేదు, చీకటిగా ఉండే, రాష్ట్రం వచ్చే ముందు రకరకాల అభిప్రాయాలు ఉండే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అంశం వాస్తవమే. స్థాపిత కెపాసిటీ కూడా 15,888 మెగావాట్స్కి వచ్చిందని చెప్పే మాట కూడా వాస్తవమే. అయితే
ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే అందుబాటులోకి వచ్చినటువంటి అంశం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వీరే చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ముగించి కంప్లీట్ చేసి మనకు అందించినటువంటి ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, వీటన్నిటి వలన కూడా ఈరోజు మనం ఈ ఫలితాలను చూడగలుగుతా ఉన్నాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటీపీఎస్ కానీ, ఎన్టీపీసీ కానీ, లేకపోతే సింగరేణి జైపూర్ ప్రాజెక్ట్ కానీ, భూపాల్పల్లి కానీ, శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ కానీ, నాగార్జున సాగర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కానీ, జోరాల కానీ, పులిచింతలు కానీ, ఇవన్నీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకి అందించినటువంటి ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టులు అందించిన దానికి ఏంటి సార్? సోలార్ పవర్ సార్, సోలార్ పవర్ గురించి కూడా వస్తాను సార్. సోలార్ పవర్ ఒకటే కాదు కదా సార్, మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఈ 15,888 మెగావాట్లలో సోలార్ పవర్ ఒకటే కాదు కదా, మిగతాయి కూడా ఉన్నాయి కదండి. సో సోలార్ పవర్ అంటే అసలు కట్టలేదు అని అంటే మనం 6.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆదాయము, రాష్ట్రం చేయాల్సినటువంటి పనులు, ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తూనే ఉంటారు అధ్యక్ష. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నేను కాదట్లేదు, అది చేసి ఉండొచ్చు. మీరు మొదలుపెట్టింది కేవలం భద్రాద్రి, యాదాద్రి తప్ప ఏమీ లేదు. దీంతో పాటు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి 1000 మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ 3 తప్ప మీరు వచ్చిన తర్వాత అదనంగా కొత్తగా పెట్టినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా రాష్ట్రంలో? ఏం లేవు కదా. ఏమండి ఎక్కడి నుంచి మీరు మొదలు పెట్టకుండా ఎక్కడి నుంచి సార్? వారు మంత్రి గారు సరే, మా సభ్యులంటే నేను ఇటే చూసి మాట్లాడినా, మంత్రి గారు అడుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాను సార్. ఈ అంశాలన్నీ ఉన్నప్పుడు మీరు గతంలో వచ్చిన విద్యుత్తుని చెప్పుకోవాలా. సరే, మీరు మొదలుపెట్టిన దాంట్లో కూడా ఒకటి చాలా చర్చ ఏంటంటే అసలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో, అవుట్డేటెడ్ టెక్నాలజీతో హడావుడిగా మొదలుపెట్టి దాన్ని పెద్ద భారంగా రాష్ట్రానికి వేయబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంట్లో యాదాద్రి అయితే ఇంతవరకు అసలు ప్రొడక్షన్కే రాలేదు. మీరు మొదలుపెట్టిన దాంట్లో అసలు ప్రొడక్షన్కే రానప్పుడు మొత్తం మీ వల్లే ఇవాళ అసలు నిమిషం ఖాళీ లేకుండా పవర్ వచ్చిందంటే ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఆ పవర్ వచ్చింది, దాని కారణం ఈ పవర్ షార్టేజీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి చాలా అవసరం అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక పవర్ ప్రాజెక్టులు మొదలుపెట్టడం, ప్రైవేట్ పరంగా కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టడం, వీటన్నిటికీ కారణమైంది అధ్యక్ష. ఉదాహరణకి అసలు ఈరోజు దేశంలో తీసుకుంటే ఇక్కడ ఒక్కటే కాదు, సర్ప్లస్ పవర్ ప్రొడక్షన్ ఉంది ఈరోజు. చాలా చోట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లేకుండా పెట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వాటికి సర్ప్లస్ అయిపోయి మూసేసుకుంటున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే ఆ ఫేజ్ నుంచి కొత్త ఫేజ్లోకి వచ్చాము. అందులో భాగంగా ఇక్కడ కూడా వచ్చింది పవర్. సార్, దీంతో పాటు ఇంకో రెండో అంశం అధ్యక్ష, మనకు సంబంధించి ఈ బిల్లు, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి బిల్లు సంబంధించి, సరే ఇది ఫెడరల్ స్పిరిట్కి చాలా ప్రమాదకరం అనే అంశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నాను అధ్యక్ష. మేము కూడా అసలు జిఎస్టీ దగ్గర నుంచి అసలు మనం మాట్లాడాల్సి ఉండేది. రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడం నిజమే. రేపొద్దున రాష్ట్రాల ఇండిపెండెన్స్ స్టాండ్ మనం ఏం తీసుకోవాలన్నా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు. మొత్తం వాళ్ళ చేతుల్లో పోతే రేపొద్దున మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే రాజకీయ పార్టీల అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీల అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి కావాల్సిన విధంగా వీటన్నిటి ద్వారా కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరం ఫెడరల్ స్పిరిట్కి. కాకపోతే ఇది చేసేటప్పుడు దీంట్లో వాళ్ళు కొన్ని అంశాలు చెప్తున్నారు. నాకు కొంచెం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, అసలు ఈ బిల్లు వాళ్ళు ఆల్రెడీ ప్రవేశపెట్టారా? వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టకపోతే వాళ్ళు ఈ బిల్లు మీద రాష్ట్ర ప్రభుత్వ సలహాలు సూచనలు ఏమన్నా అడిగారా? వాళ్ళు అడిగితే ఏమని అడుగుతూ ఉన్నారో మన సజెషన్స్ అన్నీ తీసుకోవడానికి వాళ్ళు
ఆ బిల్లులో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఏమన్నా మనల్ని అడుగుతూ ఉన్నారా? వాళ్ళు ఒకవేళ ఆ రకంగా కూడా అడగకపోతే మనం ఏ స్టాండ్ ఉండాలా, అడిగితే మనం ఏ స్టాండ్ ఉండాలా అనేది డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలతో ప్రజల్లో కూడా విస్తృతంగా దీనిపైన చర్చ జరిగి, ఆ చర్చ జరిగిన తర్వాత మనం చెప్పాల్సినటువంటి సలహాలు సూచనలు చెప్పాలి. వాళ్ళేమో కొన్ని వాళ్ళు మీడియా ద్వారా వదిలిపెట్టేటువంటి అనేక రకాలైన అభిప్రాయాలు చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆ కన్ఫ్యూజన్ ఏంటి? ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేటువంటి సబ్సిడీ రేపొద్దున ఆ బిల్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని ఆపేస్తారని. ఇంకోటి రైతులకి ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా ఆ బిల్లు ఒకళ్ళ పాస్ అయ్యి అది వచ్చేస్తే యాక్ట్గా మారితే రైతులకు కూడా ఇబ్బంది ఉంటుందని. 3, కన్జ్యూమర్ పవర్ పర్చేజ్ చేసుకోవటానికి ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా ఏర్పడితే డిస్కమ్ల మీద ప్రభావం పడుతుంది, ప్రమాదం కూడా అవుతుంది, ఇబ్బందుల్లో పడతాయని. మరి అసలు ఇవన్నీ నిజమేనా? వాళ్ళు వాస్తవాలేనా? సబ్సిడీ ఇవ్వటానికి సబ్సిడీ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు వచ్చి ఆయా ప్రభుత్వాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రంగానికి సబ్సిడీ ఇచ్చుకుంటూ పోతుంది. సో మనం ఇచ్చే సబ్సిడీని వాళ్ళు ఇవ్వద్దని చెప్పడానికి వాళ్ళకేం అధికారం ఉంటుంది? వాళ్ళు మనం సబ్సిడీ మేము ఎస్సీ బెనిఫిషరీకి ఒక రాష్ట్ర ప్రభుత్వం నేను ఇంత సబ్సిడీ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దని చెప్తుందా? అట్లాగే రైతుకు ఒక సబ్సిడీ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దని చెప్తుందా? వాళ్ళు ఏ రకంగా అసలు బ్లాక్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు? దాని మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష, సీరియస్గా. కొంత రాష్ట్ర ప్రజలకి దీనికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఈ రంగానికి సంబంధించినటువంటి పెద్దలతో అందరిని పిలిచి సమావేశాలు పెట్టండి, మాట్లాడండి. రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా పిలవండి, నాయకులను పిలవండి. అలా ఇటువంటి బిల్లు వస్తే రేపొద్దున సరే పవర్ అనేది ప్రతి మనిషి జీవితంతో ముడిపడి ఉంది. ఇక్కడ ఆ ముడిపడి ఉన్నటువంటి అత్యంత అవసరమైనటువంటి ఈ శాఖకు సంబంధించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చట్టం తీసుకొని వస్తే మనందరి పరిస్థితి మేము ఈ రకంగా ఇవ్వాలి. క్రాస్ సబ్సిడీ కూడా ఇబ్బంది వస్తుందని చెప్తా ఉన్నారు. క్రాప్ సబ్సిడీ ఏ రకంగా ఇబ్బంది వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది కూడా సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు మనం క్రాప్ సబ్సిడీ మనం రేట్ ఫిక్స్ చేసి ఈ రేట్కి ఇస్తామని అంటే వాళ్ళు వద్దని చెప్తారా? ఇవి ఆలోచన చేయాలి అధ్యక్ష. అట్లాగే దీనికి సంబంధించి వాళ్ళు అంటే ఈ మధ్య ఎక్కడో నేను చదివాను అధ్యక్ష, ఇటువంటిది ఒక ప్రశ్న అడిగితే మంత్రి గారు సమాధానం చెప్తూ ఈఆర్సీలను అపాయింట్ చేసుకునేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే పెడుతున్నారని చెప్తా ఉన్నారు. అటువంటిది ఏమీ లేదని వాళ్ళు ఎక్కడో పేపర్లో చదివాను, సభలో కూడా వాళ్ళు ఇచ్చిన సమాధానాల ద్వారా కూడా జరిగాను. ఈఆర్సీ సభ్యుల్ని అపాయింట్ చేసుకునే స్టేట్ ఈఆర్సీలను యాస్టీస్గా అట్లాగే కంటిన్యూ చేసుకుంటాము, మేమేం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఓన్లీ నేషనల్ కమిటీ మొత్తం ఒకటే మేము పోతా ఉన్నాము. నేషనల్ కమిటీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని, ఇంకో సభ్యుడిని ఆయా రెండు రాష్ట్రాల నుంచి ఒకరిని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అట్లాగే స్టేట్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ సెంటర్ అనే దాన్ని యాస్టీస్గా కంటిన్యూ చేస్తాము, అది స్టేటే చూసుకుంటుందని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్టా ఇది కరెక్టా అనేది కరెక్ట్గా దీని మీద లేదు. కాబట్టి దాని మీద మా కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి స్పష్టంగా దీని మీద ఇది కరెక్ట్ కాదు, ఇది చేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయండి అని చెప్పడానికి అవకాశం లేకుండా పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే ఫెడరల్ స్పిరిట్కి సంబంధించి ఈ సబ్జెక్టు స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి దీని మీద మీరు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేయాలన్నా, ఏ చర్చ జరగాలన్నా, ఏ రకమైనటువంటి బిల్లు తీసుకొని రావాలన్నా రాష్ట్రాలతో తప్పనిసరిగా మాట్లాడాలి. రాష్ట్రాల అధికారాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవటానికి ఒప్పుకునే సమస్య ఉత్పన్నం కాదనేది మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీగా మా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆ స్టాండ్ తీసుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా ఉంటే దాన్ని ఏ రకంగా అనే దాని మీద మీరు కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే సార్, అట్లాగే మూడో అంశం అధ్యక్ష, శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఇటువంటి సంఘటన
జరగటం చాలా బాధాకరం అధ్యక్ష. ఇది సేఫ్టీ టన్నెల్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన దగ్గర సింగరేణి కాలనీస్ ఉన్నాయి, చాలా లోతుల్లో కిలోమీటర్ల లోతుల్లో కూడా పోయి పనిచేస్తూ ఉంటారు. అట్లాగే ఇది హైడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి లోతుల్లో పోయి పనిచేస్తూ ఉన్నారు. సో సేఫ్టీ టన్నెల్స్, సేఫ్టీ మెజర్స్ సీరియస్గా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపైన మెజర్స్ తీసుకోవాల్సిన చర్యలని తీసుకోవాలి అధ్యక్ష. ఇక్కడ కూడా సేఫ్టీ టన్నెల్ ఉంది, దానికంటే ముందు ఒక నెల రోజుల ముందు ఎప్పుడు పోయి ఇన్స్పెక్షన్ చేసి వచ్చారని కూడా పేపర్లో చదివాం. కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత పెద్ద బ్యాటరీలు మిగతా పొగ అంతా కమ్ముకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినంత పెద్ద ఎత్తున ఉపయోగించేటువంటి మెషినరీ మాత్రం అందులో లేదని పత్రికల్లో మనం చదివాం అధ్యక్ష. సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే, సరే ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంట్, మేము సరే అది మీ తప్ప మా తప్ప ఎవరి తప్ప అనే దానికంటే కూడా ఇటువంటి తప్పులు జరిగినప్పుడైనా మనం దాంట్లోంచి కొన్ని పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఇటువంటివన్నీ ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా తీసుకోవాలి అనే దానిపైన లోతుగా డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీ వేయాలి. ఒక కమిటీ వేసి ఆ కమిటీతో పూర్తిగా ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటన ఎందుకు జరిగింది, తీసుకోవాల్సిన చర్యలు ఏమి లేకుండా ల్యాప్సెస్ ఏమున్నాయి, భవిష్యత్తులో అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నేను సీరియస్గా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రమాదం సంభవించినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొద్దిమంది అక్కడ పోయి వాళ్ళని పరామర్శిద్దామని అంటే కూడా, నేను పేర్లు తీసుకోవట్లేదు, పరామర్శిద్దామంటే కూడా అక్కడ పోనీయకుండా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి రకరకాల అనుమానాలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కమిటీతో పాటు అవసరం అనుకుంటే ఈ మన దగ్గర ముఖ్యంగా సింగరేణి కాలనీస్ చాలా జిల్లాల్లో వ్యాప్తి చెంది ఉంది, హైడల్ ప్రాజెక్టు సంబంధించి ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి అవసరం అనుకుంటే మీరు ఒక హౌస్ కమిటీ కూడా వేస్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. హౌస్ కమిటీ కూడా మిగతా అధికారులతో కానీ వాళ్ళతో కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కానీ అందరితో మాట్లాడి కావాల్సినటువంటి మెజర్స్ సూచనలు ఈ రాష్ట్రానికి శాసనసభ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతూ నేను ముగించే ముందు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కరోనా సందర్భంగా విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయి. అంటే పెరగటం అంటే ఆ స్లాబ్ సిస్టమ్ మార్చ్ ఏప్రిల్ మే 3 నెలల బిల్లులు కలిపి ఒకటే స్లాబ్లో ఒకటే బిల్లు లాగా తీసుకోవటం వల్ల వాళ్ళు ఒక స్లాబ్ నుంచి రెండో స్లాబ్లోకి, రెండో స్లాబ్లో నుంచి మూడో స్లాబ్లోకి జంప్ అయిపోయి ఆ బిల్లు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో వచ్చినాయి అధ్యక్ష. చివరికి నాకు కూడా 3 నెలలకి 55,000 బిల్లు వచ్చింది అధ్యక్ష. ఎందుకు వచ్చిందంటే వచ్చిందని చెప్తా ఉన్నారు. సో ఇది డెఫినెట్గా ఇది గ్రామాల్లో కూడా అట్లాగే ఉన్నాయి. నేను కావాలంటే బిల్లులు తీసుకొచ్చేవాడిని. సడన్గా మీరు యాక్ట్కి సంబంధించి దీని చర్చకు సంబంధించి కొద్ది ముందే సమాచారం ఇచ్చుంటే ఆ బిల్లులు కూడా తీసుకొచ్చి మీకు చూపించేవాడిని. సో ఈ బిల్లులకు సంబంధించి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే, దయచేసి ఆ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్లులన్నింటి కూడా ఆ నెలల స్లాబ్గానే తీసుకొని, మీరు మన వాళ్ళు ఆ టైంలో పోలేదు కాబట్టి అది వచ్చి ఉంటుంది, దాన్ని ఆ నెలగా తీసుకొని ఆ బిల్లులను రెక్టిఫై చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ 3 అంశాలకు సంబంధించి మా ఆలోచనలు స్పష్టంగా చెప్పాం. బిల్లుకు సంబంధించి, ఈ హౌస్ కమిటీకి సంబంధించి, అట్లాగే పవర్ సంబంధించి 3 అంశాలకు సంబంధించి చెప్పాం. దీనిపైన ముఖ్యమంత్రి గారు సమాధానాలు వారు సంతృప్తికరంగా ఉంటే పర్వాలేదు, లేదంటే నేను మళ్ళీ నాకు అవకాశం ఉండి నా దగ్గర ఇంకా కొంత సమాచారం ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష, చర్చలో పెద్దలు పాషా ఖాద్రి గారు, గంప గోవర్ధన్ గారు, బట్టి విక్రమార్క గారు ముగ్గురు కూడా వారి అభిప్రాయాలు తెలియజేసినారు అధ్యక్ష. ఇందులో ప్రధానంగా పాషా ఖాద్రి గారు ప్రభుత్వ చర్యల్ని అభినందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వారు 2-3 విషయాల్ని సభ దృష్టికి తీసుకొచ్చినారు మా దృష్టికి. ఈ మాదనపేటలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ కావాలని అది ఇచ్చినాం అధ్యక్ష, ఓల్డ్ సిటీలో ఇప్పటికే. అదేవిధంగా అండర్గ్రౌండ్ కేబుల్ సంబంధించి కూడా వారు ప్రస్తావించినారు. అది పని ప్రారంభమైంది, ఇప్పటికే 206 కిలోమీటర్లు అండర్గ్రౌండ్ కేబుల్ కూడా పూర్తి చేసినామని చెప్పి వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికి అక్కడ కొత్త సబ్స్టేషన్లు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 సబ్స్టేషన్లు మంజూరు చేసినాం, 9 పూర్తయినాయి, మిగతావి పనులు పురోగతిలో ఉన్నాయి. దాంట్లో పేట్ల బుజ్జుకు సంబంధించి కోర్టులో స్టే ఉన్నది, ఆ స్టే వెకేట్ చేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తొందరలోనే అది వెకేట్ చేయించేసేసి
అది కూడా పూర్తి చేస్తామని చెప్పి తమ ద్వారా వారికి తెలియజేస్తామని అధ్యక్ష. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో ఈ విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి దాదాపుగా 1360 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం అన్ని రకాల సమస్యలను కూడా అటెండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తున్న విషయాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న విషయాల్లో ప్రతి దాంట్లో కూడా అటెండ్ చేస్తూ పూర్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా వారు అక్కడ స్టాఫ్ కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు 2500 మంది కొత్తగా జేఎల్ఎంలో రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే ఆ సమస్య పోతుంది, అక్కడికి సరిపోయే స్టాఫ్ని వేస్తామని చెప్పి కూడా తమ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా బట్టి విక్రమక్క గారు కొన్ని విషయాల్ని లేవనెత్తినారు అధ్యక్ష. మేము అంతకుముందు అసలు ఏం చేయలేదు, గత ప్రభుత్వం అప్పుడు కరెంటే లేదు అని చెప్పి మేము అన్నట్టుగా వారు మాట్లాడినారు. మేము అట్లా చెప్పలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం మేము వచ్చే నాటికి 7,778 స్థాపిత సామర్థ్యం ఉంది. ఇప్పుడు 15,000 దాటినామని మాత్రమే మేము చెప్పినాం. అంతకుముందు లేదని మేము చెప్పలేదు. అంతకుముందు ఉన్నది. అంతకుముందు హైదరాబాద్ సిటీలో 2 నుంచి 4 గంటల పవర్ కట్స్ ఉన్నాయనే చెప్పినాం. గ్రామాలలో 6 గంటలు 8 గంటలు పవర్ కట్టు, అదేవిధంగా రైతాంగానికి 12 గంటల పైన పవర్ కట్టు, ఒకసారి అయితే 3-4 గంటల మించి కూడా ఇవ్వలేదు. అన్ని విషయాలు ఉన్నట్టు చెప్పినాం. మీ ప్రభుత్వం అప్పుడు ఏమేమి ఇచ్చిందో చెప్పినాం. ఏది కూడా మేము చెప్పకుండా లేం. మీరు అసలే ఇవ్వలేదని చెప్పలేదు మేము. ఇక మీరు మా ప్రభుత్వమే ఆ రోజు తయారు చేసిపోయింది అని చెప్పినారు ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులు కూడా మీ కాలంలో ప్రారంభించినవి మీరు ఎంత చేసిపోయినారో కూడా స్పష్టంగా మా దగ్గర సమాచారం ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులకు తెలియజేయాలి. లోయర్ జూరాల ఆ రోజుకు మేము 2014 నాటికి మీరు పని ప్రారంభించినట్టు చేసిండ్రు. 10% మాత్రమే పని అయ్యి ఉంది. 10% కూడా లెక్కలలో ఆ భూమికి సంబంధించి ఇతర పని తప్ప పని పూర్తి కాలేదు. మిగతా 90% మేము వచ్చిన తర్వాత పూర్తి చేసాం అధ్యక్ష. అదేవిధంగా పులిచింతల ప్రారంభం మాత్రమే చేసినారు తప్ప పైసా పని చేయలేదు. మొత్తం మేము వచ్చిన తర్వాతనే అది కూడా పూర్తయింది అధ్యక్ష. కేటీపీపీ స్టేజ్ 2 కూడా ఇది 600 మెగావాట్లు మేము వచ్చే నాటికి 30% పని పూర్తయింది. మేము వచ్చిన తర్వాతనే అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజుకి ఒక్కసారైనా మాట్లాడుతూ ఎంతవరకు వచ్చింది పని, ఈరోజు ఎంత జరిగింది, రేపు ఎంత జరిగింది అని చెప్పి ప్రతి నిత్యం దాన్ని వెంటబడి పూర్తి చేస్తేనే దాన్ని 2 ఏళ్లలో పూర్తి తీసుకొని రాగలిగిన అధ్యక్ష. కేటీపీఎస్ స్టేజ్ 5th స్టేజ్ కూడా మేము వచ్చే రోజుకి ఏమి కాలేదు. మేము వచ్చిన తర్వాతనే ప్రారంభం చేసి టైంలో భారతదేశంలో రికార్డు టైంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది మేము వచ్చిన తర్వాతనే ప్రారంభించడం, పూర్తి చేసినాం అధ్యక్ష. 800 మెగావాట్లు ఇది కూడా. ఈ ఎస్టీపీపీ సింగరేణి కూడా ఆ రోజుకి మేము వచ్చే రోజుకి 20% పని పూర్తయింది. మేము వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ సందర్శించి దాన్ని చూసి దాని పురోగతి తెలుసుకొని పూర్తి చేస్తేనే దాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగిన అధ్యక్ష. అది 1200 మెగావాట్లు. అది కూడా భద్రాద్రి కూడా మేము వచ్చిన తర్వాతనే ప్రారంభం చేసాం. అది దురదృష్టవశాత్తు దాని వెనకాల ఎవరుండో మనకు తెలుసు. ఆ ఎన్జిటి కేసులు వేసి ఆపడం వల్ల ఆలస్యమైంది. దానివల్ల ఇప్పుడు ఒకటి పూర్తయింది, 2 కూడా పూర్తయినాయి. మిగతా కూడా తొందరలోనే పూర్తి కాబోతామని అధ్యక్ష. మరి ఈ రకంగా మేము ఉండగానే మొత్తం చేసిపోయినాం. నిజమే, మీరు ఉండగా చేసిపోతే ఎందుకు చీకట్లు ఉంటుండే, రైతాంగం ఆత్మహత్యలు ఎందుకు తీసుకుంటుండే? మీరు నిజంగానే చేయగలిగితే ఇవాళ దేశంలో అంతటి వచ్చినాయి కాబట్టి ఆ కరెంట్ ఏదో మీకు వచ్చింది అని మాట్లాడుతున్నారు మీరు. ఇవాళ దేశంలో అంతటి కరెంట్ వస్తే అన్ని రాష్ట్రాల్లో 24 గంటలు ఎందుకు ఇస్తలేరు? మీ అధికారంలో ఉన్న మీ పంజాబ్లో, మీ రాజస్థాన్లో ఇవాళ కూడా ఎందుకు రైతాంగానికి ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు 24 గంటలు? అన్నీ మేమే చేసిపోయినాం, మేము చెట్లు పెట్టిపోతే మీరు వచ్చి వాసిందని మాట్లాడుతున్నారు. మరి అధ్యక్ష, ఇది అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. ఇవాళ భారతదేశంలో ఇవాళకి కూడా 2018 నుంచి ఇప్పటి వరకు రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న, నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగానే ఉంది తప్ప మీ రాష్ట్రాలు ఎందుకో రాలేదు. మరి అక్కడ మీరు చాలా సీనియర్ పరిపాలకులు, చాలా సీనియర్ పార్టీలు, మీరు చాలా పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు, మీరు పెడితే చెట్లకే మాకు వచ్చినాయంటే ఇంతకు మించిన వేరే అసత్యం ఇంకొకటి ఉండదు అధ్యక్ష. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా తప్పకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరు వచ్చిన తర్వాత ఏ రంగంలో ఎటువంటి అభివృద్ధి వచ్చింది. విద్యుత్ విషయంలో నిజమే, ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మీరు ఒక్కరు కూడా మాట్లాడలేదు. మీరు కూడా ఉన్నారు స్వయంగా సభలో, మీరు కూడా ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే చీకడైపోతాయి మీ బతుకులను మాట్లాడండి మీ ముఖ్యమంత్రి గారే. తెలంగాణలో పరిశ్రమలు లేకుండా మొత్తమే వెళ్ళిపోతాయని చెప్పిండు మీ సాక్షిగానే.
మీ సాక్షిగానే తెలంగాణ రైతాంగం మొత్తం వ్యవసాయాలు వదిలిపెట్టి పట్టణాలకు వలస వస్తుందని చెప్పిండు. ఒక మాట కూడా మాట్లాడలేదు మీరు ఆ రోజు. మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మంత్రులు కానీ ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఆయన చెప్పింది నిజమని మీరు ఆ రోజు ఒప్పుకున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ రోజే ఉద్యమ నాయకుడిగా 24 గంటలు కూడా సమయం తీసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా స్పష్టమైన పిక్చర్ ఆ రోజే ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, 1 సంవత్సరం లోపలనే విద్యుత్తును సరి చేస్తా అని చెప్పారు. ఈ సందర్భంగా నేను ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానికానికి మీ ద్వారా. ముఖ్యమంత్రి గారు ఏ రాజకీయ నాయకుడు ఏ దేశంలో ఎక్కడ కూడా చెప్పినటువంటి ప్రతికూల విషయాలను కూడా ఎన్నికల్లో ప్రస్తావించారు. 2014 ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో చెప్పిండ్రు, విద్యుత్ విషయంలో మనకున్న ఇబ్బందులు ఏందో నాకు తెలుసు, 1 సంవత్సరం సమయం ఇవ్వండి, నేను తెల్లారంగానే మాయ చేస్తానని చెప్పడం లేదు, 1 సంవత్సరం సమయం ఇవ్వండి సరి చేస్తానని తప్పకుండా 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో మీకు విద్యుత్తును అందిస్తా అని చెప్పారు. సంవత్సరం సమయం ఇచ్చిన ప్రజలు కానీ ముఖ్యమంత్రి గారు సంవత్సరం తీసుకోలే. 6 నెలల్లోనే రాష్ట్రం జూన్లో వస్తే నవంబర్ నాటికే ఒక్క వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించిన రాష్ట్రంగా 6 నెలల్లోనే విద్యుత్తును చక్కబెట్టిన పరిపాలనాధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఆ రోజే నిరూపించుకోగలిగినారు. ప్రజలకు విశ్వాసం దాంతోనే పెరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరంలో రైతాంగానికి 9 గంటలు ఇచ్చినాం. 3 ఏళ్ళు తిరిగే నాటికి 24 గంటల విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్ అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యుత్తుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కేవలం పవర్ జనరేటర్లు అమ్ముకునే వాళ్ళు, మోటార్ రిపేర్ షాపుల వాళ్ళు, లేదు అని అంటే బాధపడుతున్న వాళ్ళు ఇంకెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పే పని లేదు. విద్యుత్ ఎందుకు బాగా వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా ఎందుకు చేసినని బాధపడుతున్న వాళ్ళు ఎవరో 3వ వర్గం ప్రజలకు తెలుసు అధ్యక్ష. అవే మాటలు కనబడతా ఉన్నాయి మనకి ఇవాళ. నిజమే, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరేదో మేము చేసింది మీరు చెప్పలేదని మమ్మల్ని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చేసిన దాన్ని ఎందుకో అంగీకరించే తత్వమే లేదు. మీకు పొగడమని మేము అనడం లేదు మా ముఖ్యమంత్రి గారిని. కనీసం ముఖ్యమంత్రి గారు నిజమే మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ ఇతర వర్గాల ప్రజలు కానీ ఇబ్బందులు లేకుండా ఉన్నారు అనే విషయాన్ని మీరెందుకు అంగీకరించలేకపోతున్నారో చెప్పాలి మాకు. మేము అబద్ధం చెప్పలేము. మేము ఉన్నది ఉన్నట్టుగా 7,778 మెగావాట్లు మేము వచ్చే రోజుకు ఉన్నదనే విషయాన్ని చెప్పినాం. మీరు ప్రజలకు ఎన్ని గంటలు ఇచ్చినో ఎన్ని గంటలు ఇవ్వలేదో కూడా చెప్పినాం తప్ప ఒక్క అక్షరం కూడా మేము అసత్యం చెప్పలేము. మేము రాసి ఇచ్చినాం అధికారికంగా. నిజమే, రాష్ట్రం వచ్చే నాటికి నిజంగా ఆకలి చావు లేవా, ఆత్మహత్యలు లేవా, రైతాంగం ఆత్మహత్య లేకుండానా, పవర్ హాలిడే లేవా, ప్రజలు ఇందిరాపార్క్ దగ్గర ప్రపంచంలో ఎక్కడ చేయలే పారిశ్రామికవేత్తలు కరెంటు కొరకు ధర్నా చేసిన ఏకైక సందర్భం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఆనాడు. ఇంకెక్కడైనా ఉంది? అది కూడా మీరు ఇచ్చిన గొప్పతనమే. మేము ఏం దాచిపెట్టలేదు, చెప్పినాం ఉన్న విషయాన్ని. ఇవాళ ఆనాడు ఏ పని చేయాలన్నా ఆడ కరెంట్ ఉందని అడుగురు అధ్యక్ష. గ్రామ స్థాయిలో ఒక మోటార్ వేసుకునే విషయం మొదలు పెడితే, ఒక చిన్న పరిశ్రమ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న విషయాన్ని మొదలు పెడితే, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల వరకు హైదరాబాద్కు రావాలంటే కరెంట్ ఉందా అనే మాట మాట్లాడకుండా ఎవరొకరు కూడా లేరు అధ్యక్ష. ఇవాళ చర్చ చేస్తున్నారా? ఇవాళ తెలంగాణలో ఎక్కడో పల్లెటూరులో కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి వచ్చే పెద్ద పారిశ్రామికవేత్తలు తెలంగాణలో కరెంటు విషయమే మాట్లాడడం లేదు. అంటే కరెంటు ఉన్నది, దానికి చర్చించే అక్కర లేదు అన్న భావానికి వచ్చి ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయం కాదా? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజయం కాదా? ఎందుకో దాన్ని ఒప్పుకోరు మీరు, దాని గురించి ఎందుకో మాట్లాడరు. మేము మీ గురించి వెళ్ళి ఏం దాచిపెట్టలే, అన్ని విషయాలు చెప్పినాం స్పష్టంగా. ఎక్కడ కూడా మేము దాచిపెట్టలే, మూసిపెట్టలేదు. మీరు దాచిపెడుతున్నారు. మీరు నిజాన్ని అంగీకరించడానికి మీరు ఇష్టపడతలేరు. వారు అన్నందుకు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక వారు మిగతా విషయాలకు సంబంధించి సరే చట్టం గురించి వెళ్ళి కేంద్రం తేబోయే చట్టం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, విషయాలు చెప్తే మాకు అర్థమవుతుంది అన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారే చెప్పబోతున్నారు అధ్యక్ష. శ్రీశైలానికి సంబంధించి కూడా వారు కొన్ని అనుమానాలు లేవనెత్తినారు. కానీ ఇప్పటికే కమిటీ వేసింది, ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇంకొక వైపు జెన్కోగా ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసినాం. జరిగిన ప్రమాదానికి కారణాలు ఏంది, భవిష్యత్తులో అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవడానికి కావాల్సిన చర్యలు ఏందనే విషయాన్ని కూడా తెలియజేయడం కొరకే కమిటీ వేసినాం. సీనియర్ నిపుణులతోనే కమిటీలు కూడా వేసినాం. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని వేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఇప్పటికీ 3 కోవిడ్ బారిన పడినారు. దాంతో ఇబ్బంది అయి ఆలస్యమైంది. తప్పకుండా త్వరలోనే కమిటీ నివేదికలు వస్తాయి. దాని మీద ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా విచారణ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని దీంట్లో చెప్పలేకపోతున్నాం అనే విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. మరి వారు ఏదైతే అనుమానాలు చట్టం గురించి అడిగినారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని నివృత్తి చేస్తారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, మొదటగా శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో పాపం వాళ్ళు చనిపోతామని తెలిసి కూడా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చివరి నిమిషం దాకా ట్రై చేశారు అధ్యక్ష. నేను అక్కడ లేను కానీ మంత్రి గారు ప్రభాకర్ రావు గారు చెప్తుంటే
నాకు కూడా చాలా బాధ కలిగింది. ఇమ్మీడియట్గా ఉరికితే వాళ్ళు కూడా తప్పించుకుంటారు పాపం, మిగతా 27 మందిలాగా. కానీ చివరిదాకా ప్రయత్నం చేస్తామని చేసి పాపం వాళ్ళు దానిలో ఇరుక్కపోయినారు. ఒక 2 ప్రైవేటు, 7 మన ఉద్యోగస్తులు, 9 మంది. వారికి నేను మనందరి తరఫున, సభ తరఫున మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. వారు చేసిన త్యాగం గొప్పది. సరే, కొంత చేసినాం, ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. సరే, విద్యుత్ విషయంలో మంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు ఆ వివాదంలోకి నేను పోదలుచుకోలేదు, మంచిది కూడా కాదు, అవసరం కూడా లేదు. ఇక్కడ యావత్ ప్రపంచానికే తెలుసు అధ్యక్ష, గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఏ ముఖ్యమంత్రులు ఎట్లా మాట్లాడినారు. ఆ బదనం ఎందుకో కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని ఎత్తినేసుకుంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లేకుండా అధ్యక్ష, అదంతా వాళ్ళు వీళ్ళు కలిసి చేసినటువంటి కథ. అందుకే కదా నేను బయటికి వెళ్ళి జై తెలంగాణ అందుకే అన్నా కదా. నేను ఉన్నా కాబట్టి అన్నీ అర్థమైన తర్వాత జై తెలంగాణ అని పిడికిలెత్తింది కూడా నేనే. అయితే అధ్యక్ష, వీళ్ళందరి పరిపాలన సమాహారంగా ఒకటే ఒక మచ్చుతుంది అధ్యక్ష, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసింది. ఇక జాలు, ఎంతగానే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఒప్పుకోవాలి అధ్యక్ష, దేన్నైనా ఒప్పుకోవాలి, మంచి అయినా చెడ్డైనా ఒప్పుకోవాలి. ఒక ప్రభుత్వం వచ్చి అక్కడనే వీళ్ళు దెబ్బతింటారు అధ్యక్ష. నేను చెప్తున్నా, పోయిన అసెంబ్లీలో కూడా చెప్పిన, నిన్న మీరు రెవెన్యూ చట్టం తెచ్చినాము, అందులో కూడా వీళ్ళు సతమత పడతారు. బీఆర్ వాళ్ళు ఉంచానా తీసానా అని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను కౌన్సిల్కి వెళ్తా, ఇక్కడిక్కడ 3 మాట్లాడిన అధ్యక్ష, పాషా ఖాద్రి గారు, గోవర్ధన్ గారు, బట్టి విక్రమార్క గారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు, వీరేం మాట్లాడి స్పష్టంగా ఇలా బయటకు వినేవాడు. ప్రజలు అనుకోరా. కాబట్టి అనవసరమైన బేసిజాలు వద్దండి, వాస్తవాలు ఒప్పుకుందాం, వాస్తవాల ప్రకారం పోతే మంచిది. బట్టి విక్రమార్క గారు ఇంకో మంచి సలహా చెప్పినారు అధ్యక్ష, అది నాకు కూడా పూర్తి స్థాయిలో అంగీకారం ఉంది. కోవిడ్ సందర్భంలో బిల్లులు రికార్డు చేయలేదు కాబట్టి 3 నెలలు కలిపివేయటం ద్వారా ఎక్కువ బిల్లు వచ్చింది, అది కొంచెం ప్రజలకు భారం అవుతుందని చెప్పినారు. అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు నాకు తెలియదు, కానీ మీరు దృష్టికి తెచ్చారు కాబట్టి 100% ఇప్పుడే ఈరోజే ఆర్డర్లు ఇస్తాం. మంత్రి గారు అయితే నాకు చెప్పినారు, ఆ 3 మాసాలు డివైడ్ చేసి ఏదైనా భారం పడ్డట్టయితే దాన్ని తప్పకుండా తొలగిస్తామని నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి భారం ప్రజల మీద పడనీయం. అది మీరు మంచి సలహా ఇచ్చారు, మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా అధ్యక్ష. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదైతుందో ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ముసాయిదా ఇచ్చినన్నారు, ముసాయిదా ఇచ్చినండి, మాకు పంపించారు, జెన్కోలకు పంపించారు, ట్రాన్స్కోలకు పంపించారు, అధికారులను పిలిచిన వివిధ సందర్భాల్లో మీటింగ్లకు. దానికి స్పందించే నేను లేఖ రాయడం జరిగింది. వాళ్ళు నమూనా బిల్లు కూడా పంపించినారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, టుడేస్ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లును 30 బిల్లులో భాగంగా పార్లమెంట్ తెచ్చినారు. బహుశా దాన్ని కూడా చేర్చింది అధ్యక్ష. బిల్ ఈజ్ నౌ ఫర్ డిస్కషన్ ఇన్ ద హౌస్. దీనిలో ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఇక నేను అంటే మళ్ళీ బట్టి విక్రమార్క బాధపడతాడు, కానీ వాస్తవం ఈ 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ఈ దేశంలో దేశాన్ని పరిపాలించే విధానంలో ఆ రోజు అంబేద్కర్ గారు ఇతర పెద్దలు ఏదైతే గొప్ప ఆదేశిక సూత్రాలు పెట్టినారో వాటిని ఉల్లంఘిస్తూ ఉన్నారు అధ్యక్ష కంటిన్యూగా. వీళ్ళేం తక్కువ కాదు అధ్యక్ష, వీళ్ళు కూడా చాలా సెంట్రలైజ్ చేసినారు అనేక చట్టాలను కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా క్రమంగా తమ అధికారాన్ని కిందికి బదిలీ చేయాల్సింది పోయి సెంట్రలైజ్ చేసిన పవర్సు రాష్ట్రాలను చాలా దారుణమైన పరిస్థితి దిగదార్చడం, రాష్ట్రాల హక్కులు హరించడం, ఇది శరంపరంపరగా జరుగుతూ ఉంది. వారి హయాంలో కూడా జరిగింది. ఇక అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు నరేంద్ర మోడీ గారు అయితే ఏకంగా మొత్తం కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది మనందరికి కనపడతా ఉంది, అనేక రూపాల్లో కనపడతా ఉంది. వాళ్ళు చెప్పడం వేరే ఉంటుంది, మీకు నినాదం లోపల మతలో వేరే ఉంటుంది అధ్యక్ష. చాలా ప్రమాదం. ఈ కేంద్ర విద్యుత్ చట్టం దీనిలో వచ్చేది ఏంటంటే అధ్యక్ష, ఇవాళ పవర్ కింది మీద అయితే మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ, తమరు స్పీకర్గా కానీ, లేదా నేను ముఖ్యమంత్రి కానీ మనం విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తాం, కాదంటే లోడ్ డిస్పాచ్ సెంటర్కి ఫోన్ చేస్తాం. హైదరాబాద్లో ఉండే లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా మాయమైపోతుంది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలు లోడ్ డిస్పాచ్ సెంటర్లు పోతాయి.
యాడికి పోతాయి? ఢిల్లీకి పోతాయి. ఇక మనకేదైనా కరెంటు బాధ వస్తే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడే ముఖ్యమంత్రి, ఇక్కడ మాట్లాడే విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీకి మాట్లాడాలి అధ్యక్ష. అడుక్కోవాలి, వాళ్ళు గడ్డాలు పట్టుకోవాలి. అంత పెద్ద ప్రమాదం. ఇంత పెద్ద 135 కోట్ల మంది ఉండే దేశంలో ఇక్కడ చెప్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు దాన్ని ఆయనకు అనుకూలంగా ఇంకో విధంగా తెంపి చెప్పినారు. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇవాళ బీజేపీ పార్టీ అధికారం ఉన్న టైంలో కానీ ఏ ఒక్క రోజు కూడా దేశం మొత్తానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. తీసుకోలేదు. కొన్ని అంటే తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు కానీ కొన్ని తప్పుడు తీసుకున్నారు. రెండే విషయాలు నేను చెప్తా అధ్యక్ష, ఎందుకంటే సభ వారికి అర్థం కావాలి, తమ ద్వారా ప్రజలకు కూడా అర్థం కావాలి. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. చెన్నై లాంటి నగరం బకెట్ నీళ్ళ కోసం ఎందుకు తప్పిస్తూ ఉంది? ఎందుకు 75% పైచిలకు దేశం మంచినీటి కోసం అల్లాడుతూ ఉంది? అంటే వారికి కానీ వీరికి కానీ ఒక సుదీర్ఘమైన ప్రణాళిక, ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలన్నటువంటి ఒక పటిష్టమైనటువంటి దృక్పథం లేకపోవడం వల్ల ఇది మనకు కనపడతా ఉంది. రైతాంగం నీటి కోసం గోస, మంచినీళ్ళ కోసం గోస. 70,000 నా స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి రికార్డు. 70,000 టీఎంసీల నీళ్లు ప్రకృతి కావచ్చు, భగవంతుడు కావచ్చు ఇచ్చిన దేశానికి. ఇప్పటి వరకు 28,000 టీఎంసీలు దాటలే వాడకం. దేశంలో ఉన్నదే 40 కోట్ల ఎకరాల సాగుభూమి, ఓన్లీ 40 crores. అంటే 40,000 టీఎంసీలు వాడినా ఇంకా 30,000 టీఎంసీలు ఉంటాయి. ఒక 10,000 టీఎంసీలు మంచినీళ్లకు పారిశ్రామిక అవసరాలకు పోయినా ఇంకా 20,000 టీఎంసీలు ఉంటాయి. అంటే ఇంకో 100-200 సంవత్సరాలకు కూడా ప్రకృతి ప్రసాదించిన దాంతోనే పుష్కలంగా సరిపోయేటువంటి ప్రకృతి సంపద ఉంటే రెండు ప్రభుత్వాలు కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేదు, ప్రజలకు ఇవ్వలేదు. ఇది కఠోరమైన సత్యం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకటి 65 75 వస్తుంది. అదేంటి డైమండ్ జూబ్లీకి పోతున్నాం మనం ఒక ఏడాది అయితే. రెండవది అధ్యక్ష, ఈరోజు ఇట్ ఈస్ ఆల్సో ఏ హార్డ్ ఫ్యాక్ట్, వన్ హ్యాస్ టు యాక్సెప్ట్, నోబడీ కెన్ ఎస్కేప్. టుడే దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్ల పైన ఉంటుంది, మోర్ దాన్ 4 lakh megawatts. దేశం యొక్క పీక్ లోడ్ అంటే దేశం అతి ఎక్కువగా ఎంటైర్ కంట్రీ అధ్యక్ష అతి ఎక్కువగా విద్యుత్ వినియోగించింది 2,19,000 మెగావాట్ల కన్నా ఇక్కడ దాటలే. ఇట్ ఈస్ బిలో దట్ ఆల్వేస్. మరి మిగిలిన పవర్ ఏమవుతుందండి? మూసేస్తున్నాం, బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మూత పడి ఉన్నాయి. మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో మూతపడి ఉంది, ఒరిస్సాలో మూతపడి ఉన్నాయి. మొత్తం రెడీ అయ్యి పెట్టుబడులు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అయ్యే పరిస్థితున్న సంస్థలు నడుస్తలేవు. దాన్ని మొత్తం దేశ ప్రగతి కోసం ఎట్లా వినియోగించుదాం, ఎట్లా దాన్ని అమల్లోకి తెద్దాం, అవసరం వస్తే 1,00,000 కోట్లు కేంద్రం నుంచి ఇద్దామనేటువంటి పాజిటివ్ దృక్పథాన్ని విడిచిపెట్టి ఆ తోవ పట్టాల్సింది పోయి ఉల్టా తోవ పడుతున్నది అధ్యక్ష ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. అది ప్రాబ్లం, సమస్య. సర్ప్లస్ పవర్ ఇంచుమించు 2 లక్షల మెగావాట్లు దేశంలో ఉంటే దాన్ని వాడే పరిస్థితులు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. అధ్యక్ష కథలు చెప్తారు. ఒక రాష్ట్రంలో బీహార్లో అయితే పట్నా సిటీలో అధ్యక్ష 4 డీజిల్ జనరేటర్లు పెట్టుకొని పవర్ అమ్ముకుంటా ఉంటారు యువకులు. చాలా ఇళ్ళకు పట్నా టౌన్లో, రాజధానిలో. ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి అధ్యక్ష. చాలా ప్రాంతాలలో అనేక ఉత్తర భారత రాష్ట్రాలు ఈ అవస్థలో ఉన్నాయి ఇప్పుడు. ఇది అందరికి తెలుసు. ఇక అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు ఈ బిల్లు తెస్తా ఉన్నాను. దీంతో డేంజర్ ఏంటంటే, పెద్ద డేంజర్. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే ఉండవు కానీ 4 ఎంపీలు, వాళ్ళు కూడా చెప్పాలి ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి చెప్పాలి వాళ్ళ బాధ్యత. మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం పార్లమెంట్లో, ఖచ్చితంగా చాలా సీరియస్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనిలో ఏం జరుగుతుందంటే పెద్ద డేంజరు. ఇప్పుడు డిస్కమ్లు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, నడుస్తాను. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మేము ప్రారంభించాలని నిర్ణయించినప్పుడు యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, విపరీతమైన ప్రెజర్ తెచ్చిన అధ్యక్ష నా మీద. ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలి, మేము ఇయ్యలే. నేను సచ్చిన ఇయ్యని చెప్పి. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కొంత దూరం సబ్సిడీ అయిపోతే
మిగతా ఏ డబ్బు వచ్చినా డిస్కమ్లకు వస్తుంది, లేకపోతే మన ట్రాన్స్కోకి వస్తుంది, మన జెన్కోకి వస్తుంది. మన సంస్థలకు డబ్బు వస్తే ఏమవుతుంది? ఇంకో 100 మెగావాట్లు విస్తరిస్తాం, ఇంకో 10 మంది పిల్లలకు ఉద్యోగం ఇస్తాం, అవసరం అనుకుంటే 10 పైసలు పవర్ టారిఫ్ తగ్గిస్తాం, పోటీ ప్రపంచంలో ఇండస్ట్రీకి 5 పైసలు యూనిట్కి తక్కువ ఇచ్చి పెట్టుబడులు ఆకర్షిస్తాం. కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. అదే ప్రైవేట్ ఆయనకి ఇస్తే వచ్చిన డబ్బు జేబులు వేసుకుంటాడు, పోతాడు. ఆయన ఇంకే రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడో మనకు తెలియదు. కాబట్టి నేను చెప్పిన మీరు ఎవరు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా మేము లొంగదలుచుకొని దయచేసి రావద్దండి. 1 మెగావాట్ కూడా ప్రైవేట్కి ఇయ్యమని చెప్పినాం, మనమే చేస్తున్నాం అధ్యక్ష. ఇది మనం అవలంబించిన విధానం. దీన్ని కూడా ఇప్పుడు దెబ్బ కొడతారు అధ్యక్ష. దీనిలో ఘోరాతి ఘోరంగా దెబ్బ కొడతారు ఈ చట్టం వల్ల. ఈ చట్టం అమల్లోకే వస్తే ఎన్ని ప్రమాదాలని అంటే, ఒకటి ఇప్పుడు మనం నియంత్రణ చేస్తాం అధ్యక్ష. ఓపెన్ యాక్సెస్ పరిశ్రమలకు ఇవ్వం, ఒక లిమిట్లో ఇస్తాం. ఇది టోటల్ ఫ్రీ అయిపోతుంది. ఎవరు ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు ఈ దేశం. మన డిస్కామ్ ఎటు పోవాలా, మన ట్రాన్స్కో ఎటు పోవాలా, మన జెన్కో ఎటు పోవాలా, అందులో పనిచేసే 50,000 మంది ఉద్యోగస్తులు ఎటు పోవాలా? ఇవి మొత్తం మునిగిపోతే, సంస్థలు మునిగిపోతే ఇలా పోతున్నాయి కదా అధ్యక్ష. బిఎస్ఎన్ఎల్ పోయింది, ఎల్ఐసి కూడా పెట్టిన దెబ్బ, విమానాలు పోతున్నాయి, రైళ్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి వరుస బట్టి. ఇవి కూడా కథం గోవింద మంగళం అయిపోతాయి. ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఉండయిగా, నియర్ వీటిని. ఎస్, ఇంకా ఎంత ప్రమాదకరం అంటే అధ్యక్ష, డిస్ట్రిబ్యూటరీ సబ్ లైసెన్స్ విధానం. డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఉంది, ఇప్పుడు దాన్ని వాళ్ళు పంపిణీ చేస్తున్నారు, బిల్లు తీసుకుంటున్నారు ఏదో పద్ధతిలో. దానికి సబ్ లైసెన్స్లు ఇస్తారట ఎవరికి? ప్రైవేట్ వ్యక్తులకు. వాడు ఎక్కడి నుంచైనా పవర్ కొనుక్కోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. మరి ఇప్పుడున్న మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎటు పోవాలా? దాని ఉన్న ఉద్యోగస్తులు ఎటు పోవాలా? ఇట్స్ ఎ వెరీ డేంజరస్ డ్రెకోనియన్ బిల్. మనకున్న అధికారాన్ని, ప్రజల చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే బిల్ ఇది. ఇంకా డేంజరస్ అధ్యక్ష, ఇంకా డేంజరస్ ఏంటంటే, మనకి ఏం చేస్తాం అధ్యక్ష, ఒక ధర లాభం వస్తుంది, ఒక ధర నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని ఆ లాభం నుంచి భర్తీ చేసుకుంటాం, ప్రజలకు కొద్దిగా చౌకగా విద్యుత్ ఇస్తాం, దాన్ని క్రాస్ సబ్సిడీ వేసినట్టాం. అది మంగళం అయిపోతుంది. ఈ బిల్లు కనుక వస్తే దేర్ విల్ బి నో క్రాస్ సబ్సిడీ. అసలు సబ్సిడీ కాదు, డిస్కమ్లే ఉంటాయా, మునుగుతాయా? జెన్కో ట్రాన్స్కో ఉంటుందా, మునుగుతుందా? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అధ్యక్ష. ఈఆర్సీ మన చేతులు ఉండదు, ఈఆర్సీ నియామకం. విక్రమార్క గారు అందరూ పేపర్లు చూసినాను, కాదండి బిల్లులో స్పష్టంగా ఉంది. ఈఆర్సీ అపాయింట్మెంట్ ఇవాళ మన చేతులు ఉంది అధ్యక్ష, రేపు కేంద్రం తీసుకుంటాడు. లోడ్ డిస్పాచ్ సెంటర్ నేను ఇంతకుముందే చెప్పిన నియంత్రణ ఢిల్లీకి ఉంటుంది, హైదరాబాద్ ఉండదు. ఇక మరి ఇదేం బిల్లు అధ్యక్ష? ఇది అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు. బిల్లు వస్తే రాష్ట్రాలకి ఇంత అధికారం ఎక్కువ రావాలి, ప్రజలకు లాభం ఎక్కువ జరగాలి. కానీ అన్నిటిని మించిన డేంజర్ అధ్యక్ష రెన్యూవబుల్ పవర్ అంటే ఉన్న సాధనాన్ని, ఉన్నటువంటి వనరును వాడి దాని ద్వారా వచ్చే శక్తితో వాడితే అది రెన్యూ అయినట్టు, దాని పవర్ డబుల్ అయినట్టు. అంటే సపోజ్ నీళ్ళు వచ్చినాయి, నీళ్ళని నీళ్ళుగానే కాకుండా పవర్ కోసం టర్బైన్లోకి మలిస్తే పవర్ ఉత్పత్తి అయితే రెన్యూ చేసినట్టు, శక్తి రెండింతలైనట్టు. దానికోసం దాని పేరు రెన్యూవబుల్ పవర్ అని పెట్టారు అధ్యక్ష. అట్లనే సోలార్, ఎండ ఉంటుంది మామూలుగా, సోలార్ ప్లేట్లు వాడితే అది కరెంట్ ఇస్తుంది. ఇట్లా అనేక గాలి ఉన్నది, గాలిని మామూలుగా వాడుకోవడం కాకుండా ఆ గాలికి విండ్ మిల్స్ పెట్టినట్టయితే పవర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే ఆ శక్తిని రెన్యూ చేసుకొని డబుల్ చేసుకొని వాడుకునేదాన్ని రెన్యూవబుల్ పవర్ అంటారు. అందులో హైడ్రో ఎలక్ట్రికల్ కూడా ఒకటి అధ్యక్ష, నీళ్ళ ద్వారా వచ్చేది. మనకు పుష్కలంగా ఉన్నాయి. మేము డబ్బా కొట్టుకుంటూ గప్పాలు కొట్టుకుంటూ మాకు అలవాటు లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా పాత కాలంలో పెట్టిండ్రు. శ్రీశైలం కానీ నాగార్జున సార్ కానీ. రెండేమో మంత్రి గారు ఇప్పుడు చెప్పిండ్రు, పులిచింతల జూరాల లోయల్ దీన్ని మేము తెచ్చినాం అధ్యక్ష. వాళ్ళు మొదలుపెట్టిన కానీ ఏం పని చేయలేదు, 5-10% పని ఉంటే మేము కంప్లీట్ చేసినాం. నాగార్జున సార్ శ్రీశైలం మటుకు వెనకట పాత ప్రాజెక్టులు అధ్యక్ష, వాళ్ళే పెట్టింది. మేము గప్పాలు కొట్టుకోం. ఆ పవర్ ఇప్పుడు లెక్కలకు తీసుకోరట. ఇది ఎంత విచిత్రం అధ్యక్ష. ఇది రెన్యూవబుల్ పవర్ 20% వాడాలని నిబంధన పెడతారు, మంచి మాట. కానీ మీ నాగార్జున సార్ శ్రీశైలం లెక్కలోకి తీసుకోము. ఎందుకు తీసుకోరట? ఉత్తర భారతంలో ఎవరో ప్రైవేట్ కంపెనీలని పెట్టుబడులు పెట్టినాయట, అమ్ముడు ఒక మూతపడుతున్నాయట. వాడికి ఆ అసెట్ యూజ్ కావాలి దేశానికని మీ లెక్క పెట్టమంటారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఈ చట్టమా లేకపోతే ఏమన్నా? ఇది రెన్యువల్ కింద పరిగణించమంటే రెన్యువల్ కాదని ఎట్లా అంటారు అధ్యక్ష?
ఇది చట్టం అవుతుందా? ఇంతకన్నా ఘోరమైన చట్టం ఉంటుందా? మీరు ఉత్పత్తి చేసే మీ ఐడల్ పవర్ కౌంట్ కాదు. ఇప్పుడు కొత్తగా ఉత్తర భారతదేశంలో 25 మెగావాట్లకు లోయర్ పెట్టి అవన్నీ లెక్క వస్తాయి, వాటిని మాత్రం మీరు కొనాలి. ఇంకా తమాషా ఏంది అధ్యక్ష, మీరు కొనాలి గ్యారంటీ. ఈ చట్టం ఏం చెప్తారంటే మీరు గ్యారంటీ కొనాలి, ఇంపోజింగ్ ఇది. మీరు కొనకపోతే 50 పైసల నుంచి 2 రూపాయల వరకు మీకు జుర్మానా ఇస్తాం ఒక యూనిట్కు. మరి ఇదేం చట్టం అధ్యక్ష, నాకు అర్థం కాదు. ఇక చక్కగా మరి మొత్తం మేము తీసుకుంటామే చెప్పినట్టు, లేకపోతే బతకనియమంటే అయిపోయాయి కదా, సీదా చెప్తే అయిపోతుంది. అట్లా కాకుండా చాలా ఘోరాతి ఘోరమైన చట్టం ఇది. మీరు చచ్చినట్టు కొనాలి అంటే ఏం చేయాలన్నట్టు, వాళ్ళు విధించే ఈ చట్టం అమల్లోకి వస్తే వాళ్ళు విధించే చట్టం ప్రకారంగా కొనకపోతేనేమో 50 పైసల నుంచి 2 రూపాయల వరకు యూనిట్కు ఫైన్ కట్టాలి. ఒకవేళ వాళ్ళు భయపడి, చట్టానికి భయపడి అది అమలు చేయాలంటే నీ దగ్గర ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి, అంటే మీ యూనిట్లు క్లోజ్ చేసుకోవాలి, బంద్ పెట్టాలి. ఇదేం చట్టం అధ్యక్ష? ఇది చట్టం. ఇది స్పష్టంగా చెప్తున్నారు భట్టి విక్రమార్క గారు. కుండ బద్దలు కొట్టి మీకు రేపటి నుండి పార్లమెంట్లో తెలుస్తుంది కూడా, ఈ చర్చ వస్తున్నది. ఇట్స్ ఎ వెరీ డ్రకోనియన్, భయంకరమైనటువంటి లా ఇది. రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని, భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితోనే అడ్డంగా నరికేసేటువంటి డ్రకోనియన్ లా అధ్యక్ష. ఇది చాలా భయంకరమైన చట్టం. వీటన్నిటికీ మించి అధ్యక్ష, ఇక మన కథ ఇంతకుముందే మిత్రుడు గోవర్ధన్ గారు అన్నారు, తెలంగాణ కరెంటు కథ రాసుకుంటే రామాయణం అంతా, ఇంటే భారతం అంతా. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ కాక, ఎందుకు అప్పుడు దేవుడు కూడా మన్నించక, వర్షాలు సరిగా పడక, చాలా ఘోరాతి ఘోరంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతే, బతకడం కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో తెలంగాణ రైతాంగం 45,000 కోట్లు పెట్టుబడి పెట్టి నిర్మాణం చేసినటువంటి 26-27 లక్షల కరెంటు మోటార్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ బోర్వెల్స్ ఉన్నాయి. తమరి కాన్స్టిట్యూన్సీ నిండా కూడా బోర్వెల్స్ ఉన్నాయి, తమరికి తెలుసు, తమరు కూడా స్వయంగా రైతే. ఈ 25-26 లక్షల వాటికి కరెంటులతో మనం మాట్లాడి మీరు ఊకే బలం సతాయించకుండా మేము నీకు 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తాం, కడమ సంపాదించకపోరని చెప్పాం. 10,000 కోట్లు బడ్జెట్లు పెట్టినా వాళ్ళకి ఇస్తా ఉన్నాం. రైతులు హ్యాపీగా పని చేసుకుంటారు, బతుకుతారు. 2 ఎకరాలు వేసిన 4 ఎకరాలు ఇస్తాను, 4 వేసిన 6 ఎత్తాను అధ్యక్ష. ఆ లోకమంతా తెలిసి ఇలా తెలంగాణలో అధ్యక్ష. ఇది ఒక్కటే కాదు, మన వరద కాలువ మీద, కాకతీయ కాలువ మీద ఓ 10,000 మోటార్లు ఉంటాయి, తమకు తెలుసు. ఇవి మన బాల్కొండ, మన ఈ R&B మినిస్టర్ గారి కాన్స్టిట్యూన్సీలో బాల్కొండలు కూడా ఉంటాయి. అంతకుముందే వాళ్ళు ఆయన కోసి ఆ కాలువలు ఎత్తేసుడు, ఘోరంగా వాళ్ళని దెబ్బతీసి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు చెప్తే నేను అన్న, వాళ్ళని ముట్టకండా పాపం, వాళ్ళు ఏం చేస్తానరా, 1 ఎకరంన్నరనో 2 ఎకరాలు పారేసుకుంటాను, వాళ్ళు ఏమి ఇండస్ట్రీ పెట్టుకోలే కదా, దోపిడీ ఎత్తలేరు కదా, బతకనియండి వాళ్ళను. అట్లా ఒక 30-40 మోడల్ నడతానే అధ్యక్ష. 40,000-50,000 ఎన్ని ఉంటాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు కూడా బ్రతుకుతారు అధ్యక్ష. వరద కాలువలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అది పెట్టుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకొని బ్రతుకుతారు పాపం, వాళ్ళేం దోపిడీ ఎత్తలేరు. మీరు దయచేసి ముట్టకండి అని చెప్పి లీనియంట్ కూడా అని చెప్పిన, కరెంటు వాళ్ళు బాధ పెడతలేరు, వాళ్ళు బ్రతుకుతారు. వాటికి కూడా ఇప్పుడు మీటర్ పెట్టాలి. మీటర్ పెట్టాలంటే కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇవ్వాలంటే పోల్ వేయాలి, వైర్లు వేయాలి, లక్షల బస్సులు చేయాలి. ప్రతి బాయికి మీటర్ పెట్టాలంటే, ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి ఈ చట్టం చెప్తే. మీటర్లు పెట్టానంటే అధ్యక్ష, మీటర్లు కొనడానికే 700 కోట్లు కావాలి. కరెంటు మీటర్ ప్రతి బోర్కు పెట్టినట్టయితే 700-750 కోట్లు అవుతాయి, ఇంకా 1000 కోట్లు అవుతావు పోతే. రఫ్ అంచనా 700-750 కోట్లు అవుతాయి. దాని తదనంతరం బిల్లు వసూలు చేయాలి టంచర్గా, ఎంత కాలితే అంత. ఇవాళ వానలు మంచిగా పడి నీళ్ళు ఎక్కువ వస్తే, ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్ష, 2 కాకపోతే 4 ఎత్తాను, 4 కాకపోతే 6 ఎకరాలు ఇస్తాను. ఏం బాగా 4 యూనిట్లు ఎక్కువ కాల్చుకుంటాడు. 5 HP ఉన్నాడు, 7.5 HP పెట్టుకున్నాడు. ఏం చేస్తాడు, పంటనే కదా పండిస్తాడు. అట్ట కాదు, ముక్కు విండి ఇప్పుడు వసూలు చేయాలన్నట్టు. ఎంత కరెంటు కాలితే అంత వసూలు చేయాలి. ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి, పెట్టిన మీటర్ కాలినంత కరెంటు వసూలు చేయాలి. ఎట్లా వసూలు చేయాలి, మీటర్ రీడింగ్ తీయాలి. రీడింగ్ తీయాలంటే ఎట్లా, బిల్లు కలెక్టర్ కావాలి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండే అధ్యక్ష బిల్లు కలెక్టర్.
నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే ఊళ్ళలో కొత్త కరెంట్ వస్తూ ఉండే. అప్పుడు నుండి బిల్లు కలెక్టర్ని చూస్తే జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ భయపడేది అధ్యక్ష. రైతులు గజ్జును మనకి సచ్చే ఆయన బతిలాడు బామాడు నాకు కళ్ళారా చూసిన అధ్యక్ష మా గ్రామంలో దావత్ కూడా ఇచ్చేది డబ్బు. మళ్ళీ ఇప్పుడు బిల్లు కలెక్టర్లు వస్తారు, ఇక మీటర్లు వస్తాయి, వాటి వెనుక 2000 3000 మంది బిల్లు కలెక్టర్లు వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇక ఆయన దయాభక్తి అనేట్టు ఉంటుంది. ఇది కథ. ఇది ప్రజలకు రైతులకు అంగీకారమా? ఇది మంచిదా? దేనికి మంచిది? ఇది 2-3 నెలల కిందనే నేను ఇది పనికిరాదా మంచిది కాదని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిన అధ్యక్ష. వద్దండి, ఇది దయచేసి వద్దు. ముఖ్యంగా మాలాంటి రాష్ట్రానికి అయితే గొడవలు పెట్టింది, మా రైతులు చచ్చిపోతారు అయితే ఇక పెనెమ్మికలు పోయిలబడేట్టు అవుతుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం దమ్ము తీసుకుంటాను. వానలు మంచిగా అయితే ఇంత కాకతీయ పేరు మీద చెరువులు బాగానే కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, కొంచెం మంచిగా పంటలు పండిస్తానని చెప్పి బతిమాలతో కూడా వాళ్ళు వింటలేరు. ఇక ఇది పరిస్థితి అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఇదండి పరిస్థితి. బిల్లులో నేనేం దాచిపెట్టలేదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ స్పష్టంగా రాష్ట్రానికి ఏం అధికారం ఉండదు, రాష్ట్ర నియంత్రణ సున్నాకు వస్తుంది, ఈఆర్సీ నియామకం వాళ్ళ చేతులకు పోతుంది, లోడ్ డిస్పాచ్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఇది జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి బాధ. అధ్యక్ష, తమ అనుమతితో ఒక రెజల్యూషన్ పంపిణీ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సెక్రటరీ గారికి ఇచ్చున్నాము, తమరు అనుమతిస్తే గౌరవ సభ్యులకు. ఎందుకంటే ఈ బిల్లు చాలా చాలా ప్రమాదకరం. మరి ఇక్కడి నుంచి బాగా మాట్లాడుతున్నారు ఎందో చేస్తామని చెప్పి. అయ్యా మీరేం చేయకుండా మంచిగా కానీ చెడగోపం పట్లు బంద్ చేయండి. ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఒక ఆయన బీజేపీ ఎంపీలు దీన్ని సమర్థిస్తారా? తెలంగాణలో 26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టాలి అనేదాన్ని మీరు ఒప్పుకుంటారా? ఇక్కడున్న బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎస్, అందరం జవాబుదారే. వాళ్ళు రావాలి, ప్రజల ముందుకు రావాలి, చెప్పాలి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. బహుశా వాళ్ళు కూడా ఢిల్లీలో మాట్లాడినారు. మా లోక్సభ నేత నాగేశ్వరరావు గారితో కేశవరావు గారితో కూడా మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నాకు చాలామంది ముఖ్యమంత్రులు మాట్లాడిన అధ్యక్ష. దీన్ని మనం ఒక్కలమే కాదు, ఇవాళ తమిళనాడు రాష్ట్రం, మహారాష్ట్ర రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కేరళ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఢిల్లీ రాష్ట్రం, వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రులంతా నాకు మాట్లాడిన అధ్యక్ష. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు తీవ్రంగా. ఇండియాలో ఉన్న మొత్తం ఎంప్లాయీస్, విద్యుత్ ఎంప్లాయీస్, ఇండియాలో ఉన్నటువంటి మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, జెన్కోలు, ట్రాన్స్కోలు, అందులో ఉన్న లక్షలాది మంది మన దగ్గరనే 40-50 వేల మంది ఉన్నారు అధ్యక్ష. మరి కడమూలు ఎంతమంది ఉండాలి అంటే బాధ అయితే సార్. ఇప్పుడు ఇది జరుగుతుంటే మన దగ్గర పిల్లలు ఉండరు కరెంట్లో పనిచేసేవాళ్ళు 22,000 మంది సార్, తక్కువ మంది కాదు. ఆర్టిజాన్స్ అందరూ వాళ్ళందరూ వచ్చి సార్ తెలంగాణ అయింది, మాకు ఇప్పుడన్నా విముక్తి కల్పించారంటే నేనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వాళ్ళందరికీ మాట్లాడి పోతే పోయినా మీరు కష్టపడి 10 రూపాయలు సంపాదించుండ్రి, ఆ పిల్లల కడుపు నింపునని 22,000 మందిని రెగ్యులర్ ఎంప్లాయీ చేసినాం అధ్యక్ష. ఆర్టిజాన్లకు మంచిగా బతుకుతాను ఇప్పుడు పాపం. ఇవాళ మొత్తం ఈ ఉద్యోగాలు ఉంటాయా, ఊడుతాయా, పోతాయా? చాలా పెద్ద కల్లోలమైన పరిస్థితి. మన దగ్గర నియంత్రణ లేకపోతే, మన చేతులు ఏమి లేకపోతే ఏం చేయాలా? ఈ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద ప్రైవేట్ లైసెన్సీలు వస్తే వాళ్ళు ఇష్టపడిన కాడ కొనొచ్చు అధ్యక్ష. వాడు ఆల్ ఇండియాలో ఎక్కడికెళ్ళి, నాగాలాండ్కి వెళ్ళి కొనొచ్చు, కర్ణాటకకి వెళ్ళి కొనొచ్చు, ఎక్కడికెళ్ళినా కొనొచ్చు, సబ్ లైసెన్సీస్. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఏ రకంగా పనికొచ్చేది కాదు, రైతులకైతే గుడ్డలు పెట్టు. అదేవిధంగా రాష్ట్రాల అధికారాలు హరించేటటువంటి నియంతృత్వ చట్టం, సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విఘాతం కలిగించే చట్టం. కాబట్టి అయ్యా దయచేసి మీకు బలం ఉంటే ఉండొచ్చు కాక వద్దు అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి నేను నరేంద్ర గారిని వేడుకుంటా ఉన్నా. ఈ నుండి శాసనసభ నుంచి ఫాస్ట్ ప్రెస్టేజ్కి పోకుండా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు ఉపసంహరించుకోవాలి, ప్రజల నెత్తి మీద ఇది రుద్దద్దు. అందుకోసం అధ్యక్ష తమరి పర్మిషన్తో నేను ఒక తీర్మానం పెడతాను. ఆ తీర్మానాన్ని సభ దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించింది, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. స్పీకర్ సార్, కైండ్లీ పర్మిట్ మీ టు మూవ్ ది గవర్నమెంట్ రెజల్యూషన్ సార్. I request the Chief Minister to move the resolution. సార్, విత్ యువర్ పర్మిషన్ సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును
తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా రైతులు పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The resolution is adopted. అధ్యక్ష, తమరికి తెలంగాణ ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన ధన్యవాదాలు. ఎందుకంటే మంచి తీర్మానం మనం చేయగలిగినాం. సరే, కేంద్రం మన మాట వింటదా వినదా, ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా పోతే అది వాళ్ళే అనుభవిస్తారు అధ్యక్ష. కానీ మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ బిల్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు ప్రజలకు కలిగిస్తాయి కాబట్టి నేను ఈ తీర్మానం తెచ్చినాను. తమరు దయతో అంగీకరించారు. తమరికి ధన్యవాదాలు. ఏకగ్రీవంగా అమలు చేసినందుకు, దీన్ని పాస్ చేసినందుకు సభలో ప్రతి పార్టీకి, ప్రతి సభ్యునికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. Bhatti garu. మాట్లాడండి సార్. MIM. మీరు మాట్లాడండి వాళ్ళే. ప్లీజ్. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర హక్కులను హరించే విధంగా, రైతులు పేద ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానిస్తుంది. అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ సబ్సిడీస్కి వ్యతిరేకంగా, లేకపోతే రైతులకి ఇచ్చేటువంటి సబ్సిడీస్కి వ్యతిరేకంగా రకరకాల ఇబ్బందులు, అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని ఫెడరల్ స్పిరిట్ని దెబ్బతీస్తూ కాంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి మన అధికారాలని వాళ్ళు తీసుకునేదానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ స్పిరిట్ కోసం ఈ తీర్మానానికి పూర్తిగా మద్దతు ఇవ్వటానికి సిఎల్పి పక్షాన నిర్ణయం చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, తప్పనిసరిగా ఈ ఈ బిల్లు ప్రజల అవసరాలకి అడ్డంకిగా ఉంది కాబట్టి, ముఖ్యంగా పేదవాళ్ళకి, రైతులకి, ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే సబ్సిడీస్కి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఇతర ప్రాజెక్టులు, ఈ బిల్ రావటం వలన ఆ ప్రాజెక్టులు ప్రొడక్షన్ని మనం ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా వారు సభ దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం పడేటువంటి ఆర్థిక భారాన్ని ఆపుకోవటం కోసం ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ తీర్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 16th September 2020.